మీరిచ్చేటువంటి ఈ యొక్క రివ్యూ ద్వారా నాకు అర్థమవుతుంది. కాబట్టి రివ్యూలు మనకి ఎంతో కొంత మరి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. దేవుని యొక్క వాక్యంలో మీరు నేర్చుకున్నటువంటి సత్యం అందులో మీరు చెప్పేటువంటి రివ్యూలో మీరు స్పష్టంగా తెలియజేస్తున్నందుకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నా. రైట్ అండి, మనం ముందుకెళ్దాం. ఈ రోజు కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రతి వారం ప్రతి క్లాసులో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా నేర్చుకోవాలి, ఆ నేర్చుకుంటున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలోకి మనం ఎట్లా అన్వయించాలి, చదివేటువంటి విధానం, అందులో ఉన్నటువంటి కొన్ని అర్థం కానిటువంటి పదాలు, లేక అక్కడ ఉన్నటువంటి గ్రామర్, అక్కడ ఉన్నటువంటి సందర్భం, అక్కడ ఉన్నటువంటి చరిత్ర, భౌగోళిక స్థితిగతులు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం విడమర్చి నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంది, దానికి కొన్ని నియమాలు, రూల్స్ అనేటివి ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు బైబిల్ మనకి రచయిత ఏ కళ్ళ అద్దాలు పెట్టుకొని ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటాడో, ఏ ఉద్దేశంతో ఆయన ఆ మాటలు రాశాడో, ఆ మాటల్ని ఆయన అర్థం చేసుకున్నట్టుగానే, ఆయన గ్రహించినట్టుగానే మనం కూడా గ్రహించడానికి ఈ యొక్క హెర్మనటిక్స్ అనేటువంటి సబ్జెక్టు, దాంట్లో ఉన్నటువంటి రూల్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. దీనివల్ల ప్రయోజనం, మనము తప్పుడు సిద్ధాంతాల్ని మనము మరి తీసుకురాలేము. అంతేకాదు, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థవంతంగా గ్రహించడానికి అవకాశం ఉంది అనే దాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ దినం కూడా మనకి హెర్మనటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ లో ఇది 10వ క్లాసు. ఈ యొక్క 10వ క్లాసులకు మనం ప్రవేశిస్తుంటాం. ఈ రోజు మనము కవిత్వం మరియు జ్ఞానోపదేశాల విశ్లేషణ, పోయట్రీ అండ్ విజ్డమ్ లిటరేచర్స్. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం 66 పుస్తకాల సమాహారం. అందులో ప్రతి పుస్తకానికి ఒక రైటింగ్ స్టైల్, రచనా శైలి అనేది ఉన్నది అని చెప్పి మనం నిన్నటి దినం నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నటువంటి ఆ రైటింగ్ స్టైల్లో నుంచి ఈరోజు కవిత్వం యొక్క లక్షణాల వివేచన. అంటే ఒక కవి ఒక కవిత్వంతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని రాస్తున్నాడు అంటే దాంట్లో బైబిల్ కవిత్వంలోని భావోద్వేగాలని అలంకారిక భాషలో మరియు దాని ప్రత్యేక శైలిని ఆయన ఉపయోగించి రాశాడు. దాన్ని గుర్తించాలి, దాన్ని విశ్లేషించాలి. అంటే బైబిల్ రాసేటువంటి రచయిత, బైబిల్ 40 మంది రాశారండి. 39 మంది యూదులైతే లూకా గారు ఒక్కడే, ఆయన డాక్టరు మరి పరిశోధకుడు, ఆయన అన్యుడు. ఆయన రాసినటువంటి మరి ఆ పుస్తకాలు మరి చరిత్రకు సంబంధించింది అనేకమైనటువంటి సత్యాలు మనకి తెలియజేసేటువంటి పుస్తకాలుగా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 40 మంది రచయితలు వారి వారి పుస్తకాలు రాస్తున్నప్పుడు వారు రాస్తున్నటువంటి ఆ పుస్తకంలో వారి రచనా శైలి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పౌలు గారు రాస్తూ గ్రీకు యొక్క పదపుష్టిని బాగా మంచి వొకాబులరీతో ఆయన రోమీలకు రాసిన పత్రిక రాశాడు. లూకా గారు రాస్తూ జరిగినటువంటి చరిత్రని ఆయన తెలియజేస్తూ అనేకమైనటువంటి అక్కడున్నటువంటి పరిస్థితులు లేదా ఆ యొక్క భూభాగంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఆయన మరి అపోస్తల కార్యం రాసి ఉంటున్నాడు. అంటే మనం గమనిస్తూ ఉన్నట్టయితే ప్రతి ఒక్క రచయితకి ఒక ప్రత్యేకమైనటువంటి రైటింగ్ స్టైల్ ఉంది. దాంట్లో వారి యొక్క భావ ఉద్వేగాలు, అంటే వారి మనసుకు వచ్చినటువంటి ఆలోచనతో పాటు దాంట్లో వారి ఎమోషన్స్ కూడా, వారి యొక్క భావ ఉద్రేకాలు కూడా వారు చూపించడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో కొన్ని సందర్భాల్లో అలంకారికమైనటువంటి భాషను ఉపయోగించారు. అంటే చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని, చెప్పాలి అనుకున్నటువంటి ఆ మాటల్లో కాస్త వాటిని వర్ణిస్తూ, వాటిని ఎక్కువ చేస్తూ అందంగా చూపించేటువంటి ప్రయత్నము వారు చేశారు. ఆ ప్రత్యేక శైలిని కూడా మనం గుర్తించాలి. సమాంతర
మీరు గమనిస్తే హెబ్రీ సమాంతర నిర్మాల గుర్తింపు అంటే హెబ్రీ కవిత్వపు పునాది అయిన సమాంతర వాక్య నిర్మాణంలో హెబ్రీ పారలాలిజం, వివిధ రకాల సినోనిమ్స్, అంతేకాదండి యాంటిథెటిక్, తర్వాత సింథటిక్ లేఖనాల్లో ఖచ్చితత్వంతో వేరు చేస్తారు. అంటే హిబ్రూ భాషలో వారు కవిత్వంతో కూడినటువంటి ఆ రచన వాళ్ళు చేస్తున్నప్పుడు ఏం చేశారంటే కొన్ని రకాలైనటువంటి మరి పదాలు, ఆ పదాలలో ఉన్నటువంటి ప్రత్యేకతని వారు తమ గ్రంథంలో తాను రాస్తున్నటువంటి మాటల్లో వారు వాడారు. ఏంటి అంటే వారు వాడింది ఒకే రకమైనటువంటి అర్థం ఇచ్చే వేరు వేరు పదాలు, సినోనిమ్స్. యాంటిథెటిక్ అంటే అక్కడ పదాలు మీరు గమనిస్తే ఒకే రకమైనటువంటి పదాలుగా ఉంటున్నప్పటికీ పదాలు మరి గమనిస్తే అర్థం ఒకటే, కానీ పైన లైన్ లో ఒక పదం, కింద వరుసలో మరొక పదం, కానీ ఆ రెండు వరుసలో ఆ రెండు లైన్ లో ఉండేటువంటి ఒకటే మరి అర్థం ఇచ్చేటువంటి మరి సందేశాన్ని ఆయన చెప్పేటువంటి పదాలు రాశాడు. ఒకటేమో ఒకే రకంగా పిలువబడుతున్నటువంటి పలకడానికి అనుకూలంగా ఉండేటువంటి పదాలు ఒకటైతే, ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు మరొకటి. అదే రీతిగా మరి వేరు వేరు వ్యతిరేకతతో కూడినటువంటి వ్యతిరేక ఆలోచనతో మరి వాడినటువంటి పదాలని రచయిత రాస్తూ దాంతో కూడా ఆయన ఒక సందేశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఇదంతా జ్ఞానోపదేశాలు అనగా సామెతల గ్రంథంలో మనం గమనిస్తుంటాం. ఇది హిబ్రూ యొక్క సమాంతర నిర్మాణాల గుర్తింపు. హిబ్రూ కవిత్వంలో రచయిత వాడినటువంటి వేరు వేరు రకాల పదాల యొక్క మరి సంపుష్టి, దాన్ని మనం చూస్తాం. జ్ఞాన గ్రంథాల వివరణ నైపుణ్యం. యోబు, సామెతలు, ప్రసంగి గ్రంథాలని వివరించే ప్రత్యేక నియమాలలో వాటిని మనం అవగతం చేసుకొని వాటి సందర్భోచిత దైవ శాస్త్రాన్ని మనం శోధిస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, వాటిని సరైన రీతిగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, దానికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమున్నాయి, ఫస్ట్ వాటిని మనం అర్థం చేసుకుంటాం. ఆ అర్థం చేసుకున్నటువంటి ఆ ప్రత్యేక నియమాలలో నుంచే ఆ పుస్తకంలో ఉన్నటువంటి సందర్భాన్ని, ఆ సందర్భంలో దేవుని గురించినటువంటి మరి స్వభావం, దైవ శాస్త్రం ఏముంది అనేది మనం వెతికేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అంతేకాదు నాలుగవది కవిత్వాన్ని మన అనుదిన జీవితంలో, రోజువారీ జీవితంలో అన్వయించేటువంటి విధానం. అంటే నైతిక వివేచనని మనం అనుదిన జీవితంలో ఎట్లా పెంపొందించుకోవాలి, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం పనిచేస్తున్నటువంటి చోట బైబిల్కి లోబడుతూ ఎట్లా మనం పని చేయాలి, అందరూ అక్రమం చేస్తున్నప్పుడు వారితో మనం కలిసి ఉండకుండా బైబిల్ వాక్యం ఏం చెప్తుంది అని గుర్తు చేసుకొని వారికి వ్యతిరేకంగా పరిశుద్ధంగా నీతిగా న్యాయంగా మనం అనుదిన జీవితంలో ఎట్లా జీవించాలి అనే దాని గురించి కూడా మనం ఈ దినమున చూస్తాం. సో కాబట్టి 4 విషయాలుండి 4 విషయాలు మనం ఖచ్చితంగా ఈ 4 విషయాల్ని మనం చూస్తాం. అందులో మొట్టమొదటిది కవిత్వానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయండి. ఆ లక్షణాల్లో మీరు గమనిస్తే రచయిత తన యొక్క భావ ఉద్వేగాన్ని ఆయన వ్యక్తీకరించేటువంటి ప్రయత్నం చేశాడు. తన ఎమోషనల్ ఎక్స్ప్రెస్నెస్ అంటే మీరు గమనించాలి, ఆ యొక్క భావ ఉద్రేకాలన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క రచనలో చూపించేటువంటి ప్రయత్నం చేశాడు, కనపరిచేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. ఎక్స్ప్రెసివ్నెస్ అంటే తన యొక్క భావం అంతా కూడా ఆయన ఆ యొక్క గ్రంథంలో తాను రాస్తున్నటువంటి మాటల్లో ఆయన మరి చూపించే ప్రయత్నం చేశాడు. కవిత్వం కేవలము సమాచారాన్ని అందించడానికే కాదు, మనసులో బలమైనటువంటి అంటే మనం ఎప్పుడు గుర్తుంచుకునేటువంటి భావ ఉద్వేగాలను బయటకు చూపించడానికి రాయబడింది. రచయిత ఆ యొక్క తన రచనని కొనసాగిస్తున్నప్పుడు ఆయన ఏ మనసుతో రాశాడు అనేది ఆయన యొక్క భావ ఉద్వేగాలని
భావోద్వేగాలని మనం చదువుతున్నటువంటి మనం అర్థం చేసుకోవడానికి కూడా ఆ యొక్క భావోద్వేగాల్ని తన రచనలో ఆయన బయటకు చూపించడానికి రాశాడు. అంటే ఆయన రాస్తున్నప్పుడు రచయిత ఏ మరి ఎమోషనల్తో, ఎలాంటి ఎమోషన్స్ తో ఆయన ఈ మాటలు రాశాడు అనేది కూడా మనం చూస్తాం. అంటే మీరు చూస్తున్నట్లయితే తర్వాత మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వివరణలో ఇందులో ఆనందం ఉందా, లేదు రచయిత బాధతో రాస్తున్నాడా, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏం కనిపిస్తుంది, భయమా, కోపమా, పశ్చాత్తాపమా, మరియు దేవునిపై నమ్మకమా, ఇటువంటి తీవ్రమైనటువంటి మానసిక స్థితిగతులను కవులు చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. అంటే రాస్తున్నటువంటి ఆ యొక్క కొన్ని మాటలలో వారు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ఆధారం చేసుకొని లేదా రాస్తున్నటువంటి కొన్ని మాటల ద్వారా వారు అందులో ఆనందం వివరించే ప్రయత్నం చేశారు, బాధని కూడా తెలిపే ప్రయత్నం చేశారు, భయాన్ని కూడా తెలిపే ప్రయత్నం చేశారు. అక్కడ గమనించాలి, వారి యొక్క రచనలో ఈ యొక్క బాధ, భయం, కోపం అనేది మనం స్పష్టంగా గుర్తించే రీతిగా బైబిల్ వచనాలు రాయబడ్డాయి. అంతేకాదండి, వారు రాస్తున్నప్పుడు ఈ లక్షణం ఏంటంటే అలంకారాల భాషా సమృద్ధి, హై డెన్సిటీ, చాలా ఎక్కువైనటువంటి మరి భాషా పదాలని వారు వాడుతూ దాంట్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఆ భాషా పదాలు ఎక్కువ, అంటే చాలా గంభీరమైనటువంటి పదాలు వాడుతూ అందులో ఇంకా దాన్ని అలంకరిస్తూ దాన్ని ఎక్కువ చేసి మరి ఎక్కువగా ఆ పదానికి అందం తేవాలి, ఆ పదాన్ని మరి ఎక్కువగా అద్భుతంగా వివరించాలి అనేటువంటి ఆశతో వారు దాన్ని అలంకార భాషతో ఉపయోగించి దాన్ని రాశారు. ఈ కవిత్వంలో భావాలను రచయిత అందంగా, సూటిగా, హృదయానికి హత్తుకునేలా చెప్పడానికి ఆయన ఉపమానాలు వాడాడు, మెటాఫోరికల్ వేని ఆయన వాడుతూ రూపకాలు కూడా అంటే సిమిలీస్ వాటిని కూడా ఆయన వాడుతూ ఏం చేశాడంటే అతిశయోక్తులు, హైపర్బోలే అనేటువంటి పద్ధతి కూడా వారు వాడారు. ఇతర భాష అలంకారాలను, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి దాంట్లో చాలా ఎక్కువైనటువంటి పదాలు ఆయన దట్టంగా చాలా ఎక్కువగా ఉపయోగించాడు. ఎందుకంటే తాను రాస్తున్నటువంటి ఆ యొక్క పదాలకి, ఆ యొక్క వచనానికి అందం రావాలి, లేదా పాఠకులు త్వరగా అర్థం చేసుకొని ఎక్కువ రోజులు ఈ యొక్క వాక్యాన్ని గుర్తుంచుకోవాలి అనేటువంటి ఆశతో వారు ఆ పదాలకి అలంకార రూపకంగా ఉపయోగించి ఆ వాక్యాన్ని పూర్తి చేశారు. వీటి అక్షరార్థ ఉద్దేశంతో చూస్తే అసలు సందేశము మనకి వక్రీకరించబడుతుంది. ఎందుకంటే నేరుగా రచయిత తాను చెప్పాలనుకున్నటువంటి మాటని ఆయన సూటిగా చెప్పట్లేదు, దాన్ని హైపర్బోలిలో అతిశయోక్తితో వాడుతూ చెప్తున్నాడు. దానికి ఏం చేస్తున్నాడు, రూపకాలంకారం ఇస్తున్నాడు, దాన్ని ఉపమాన రీతిగా వేరే దానితో పోల్చి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మరి కవిత్వ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, కావ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, పోయిటికల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదువుతున్నప్పుడు అక్షరార్థంగానే మనం చదివి అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్ మనకి తప్పుగా అర్థం అవుతుంది. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు చూడండి, మనకు అక్కడక్కడ ఏం కనపడుతుంది, సిమిలీస్ కనిపిస్తూ ఉంటాయి. వలే అంటే ఒరిజినల్ కాదండి, వలే, లాగా అంటే మరొక దాంతో పోల్చి చెప్పడం, లైక్ యాజ్ అనేటువంటి పదాలతో వారు తన యొక్క మాటని రాసి ఉంటున్నారు. అంతేకాదు మెటఫోర్ అంటే నేరుగా ఒక వస్తువు రూపమే ఇవ్వడము, డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ అంటే తాను చెప్పాలి అనుకున్నటువంటి ఆ సందేశంలో ఆయన కొన్ని వస్తువులు వాడుతూ ఆ వస్తువులకు ఏం చేస్తున్నాడంటే ఆయన రూపాన్ని పోలుస్తూ మరొక దాంతో పోలుస్తూ ఆయన తన సందేశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. మీరు గమనించాలి, డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ అంటే మనం సులువుగా గుర్తించగలిగేటువంటి వస్తు సంబంధమైనటువంటి రూపాలతో తాను చెప్పాలి అనుకున్నటువంటి సందేశాన్ని రచయిత చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. మూడవది హైపర్బోలే
అంటే భావోద్వేగాన్ని బలంగా చూపించడానికి చాలా ఎక్కువ చేసి చెప్పడం, ఎగ్జాజరేషన్. అంటే తాను చెప్పాలి అనుకున్న మాటని మామూలుగా చెప్పకుండా దాన్ని కాస్త ఇంకా బలంగా చూపించేటువంటి ప్రయత్నంలో ఆయన తనకున్నటువంటి ఆ యొక్క భాషా శాస్త్రంలో ఉన్నటువంటి హైపర్బోలి అనేటువంటి పద్ధతి, అంటే ఆ యొక్క పదాలని ఎక్కువగా అలంకరిస్తూ బలమైన రీతిగా దాన్ని చూపించేటువంటి ప్రయత్నము రచయిత చేశాడు. ఇలా మనము కావ్య గ్రంథాన్ని చూస్తున్నప్పుడు రచన మరి ఆ యొక్క శైలిని కూడా మనం కాస్త జాగ్రత్తగా గమనించాలి. మూడవది భావ సమతుల్యత, ఆలోచనల ప్రాస, రైమ్స్ ఆఫ్ థాట్స్. సాధారణ కవిత్వంలో పదాల చివరి శబ్దం కలవడం, అంటే కొన్ని పదాలు ఉంటాయి కదండి, ఏంటి చివరికి వచ్చేసరికి అది ఒకే శబ్దంతో, మనం పలుకుతున్నటువంటి ఒకే శబ్దంతో ఆ రెండు పదాలు, ఆ రెండు లైన్లు కలిసిపోతాయి. అంటే చివరి మాట, చివరి పదం ఒకే రకంగా పలికేటువంటి పదాలతో ఆ యొక్క వాక్యము ముగించబడుతుంది. కానీ బైబిల్ కవిత్వంలో శబ్దాల ప్రాస కంటే భావాల ప్రాసనే ముఖ్యం. అంటే బైబిల్ కవిత్వంలో కొన్నిసార్లు శబ్దం ఒకే రకంగా ఉండే రీతిగా వచనాలు వాళ్ళు రాసి ఉండొచ్చు, కానీ అందులో రచయిత ప్రధానంగా తాను చెప్పాలి అనుకునేటువంటి భావానికి సంబంధించినటువంటి ప్రాసనే ఆయన ఉపయోగించాడు. దీనినే పారలాలిజం లేకపోతే సమాంతర వాక్య నిర్మాణం అని చెప్పి పిలుస్తాం. అంటే ఒకే రకంగా పలకడానికి రచయిత వాడినటువంటి భావాల ప్రాస, ఆ శబ్దాల యొక్క ప్రాసని మనము ఈ యొక్క కావ్య గ్రంథాలలో చూస్తాము. సమాంతర నిర్మాణం, సమాంతర నిర్మాణం అంటే ఏంటి? ఇక్కడ సినోనిమస్ పారలాలిజం అంటే మొదటి లైన్ చెప్పిన భావాన్నే రెండవ లైన్ వేరే పదాలతో బలపరుస్తుంది. ఒక్క లైన్ లో ఆయన చెప్పేటువంటి ఆ భావము అక్కడితో ఆగిపోతే దానికి బలం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి రెండో లైన్ లో కూడా ఆ పదాలని, అంటే పైన ఉన్నటువంటి ఆ లైన్ లో ఉన్నటువంటి పదాలని మరి వేరొక పదాలతో దాన్ని బలపరిచేటువంటి ప్రయత్నము రచయిత చేస్తున్నాడు. అంటే ముఖ్యంగా కొన్ని వచనాలు మనం గమనిస్తే ఇక్కడ ఉదాహరణకి నీ వాక్యము నా పాదములకు దీపము అంటే సరిపోతుంది. కానీ దాన్ని రచయిత అక్కడితో ఆపకుండా నా త్రోవకు వెలుగై ఉన్నది అని రాసినప్పుడు వాక్యం యొక్క విలువ అది మనుషుల జీవితంలో కూడా ఉపయోగపడుతుంది అని దాని యొక్క అర్థము అక్కడ పెరిగే అవకాశం ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము, నీ అంటే ఎవరు? నా పాదము అంటే మన అనుదిన జీవితంలో ఎట్లా వెలుగుగా ఉంది అనేది మనం ఆలోచన చేయడానికి అక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఇందులో మీరు గమనిస్తే దీపము అన్న వెలుగు అన్న రెండు ఒకే భావాన్ని ఇచ్చే వేరు పదాలు. అర్థం ఒకటే, ఆ భావం ఒకటే, కానీ వాడుతున్నటువంటి పదాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇది సమాంతర భావం, ఒకే రకమైనటువంటి భావాన్ని ఇచ్చేటువంటి వేరు పదాలు మనం చూస్తాం. అందులో రెండవది అంటే రచయిత తన యొక్క ఆలోచన ప్రాసని చెప్పడానికి లేదా తన భావ సమతుల్యతను చెప్పడానికి, తన మనసులో ఉన్నటువంటి ఆ భావాల ప్రాసను చెప్పడానికి ఆయన వాడుతున్నటువంటి రైటింగ్ స్టైల్. రెండవది వ్యతిరేక భావం, యాంటిథెటిక్ పారలాలిజం. అంటే మొదటి లైన్లో చెప్పిన దానికి రెండవ లైను వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని చూపుతుంది. మొదటి లైన్లో చెప్తున్నటువంటి దాన్ని మీరు గమనిస్తే సమాంతర భావమేమో బలపరిస్తే వ్యతిరేక భావమేమో దాన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖము తెచ్చును. అంటే జ్ఞానం కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపెట్టేటువంటి వాడు.
బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖాన్ని తెచ్చేటువంటి వాడు. ఇందులో మీరు గమనిస్తే మీరు చూడండి, మొదటి లైన్ ఏమో సంతోషంతో ఉంది, రెండవ లైన్ ఏమో దుఃఖంతో ఉంది. మొదటి లైన్ లో తండ్రిని గురించి మాట్లాడాడు, రెండవ లైన్ లో తల్లిని గురించి మాట్లాడాడు. అర్థం చేసుకోవాలి. మొదటి లైన్ లో జ్ఞానం కలిగిన కుమారుడు అన్నాడు, రెండవ లైన్ లో ఏమో బుద్ధి లేని అని కుమారుడని వాడాడు. అంటే గమనించండి ఎంత తేడా, వ్యతిరేకత. ప్రతి లైన్ లో ప్రతి పదంలో వ్యతిరేకత మనం చూస్తాం. కానీ ఈ వ్యతిరేకతలో కూడా మీరు గమనిస్తా ఉన్నట్లయితే అంటే ఏం చెప్తున్నాడు రచయిత? ఆ రెండు లైన్ల ద్వారా కూడా ఆయన చెప్పాలి అనుకునేటువంటి సందేశము కుమారుని గురించే. అంటే రచయిత ఒక విషయాన్ని రాస్తున్నప్పుడు ఆ కవిత్వంలో ఉన్నటువంటి శబ్దాల ప్రాసని ఆయన వాడుకుంటూ తన భావాన్ని ఆయన వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో వ్యతిరేక భావం కలిగినటువంటి మాటలు కూడా ఆయన వాడాడు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇందులో భావ ప్రకటనను చట్టబద్ధ సిద్ధాంతాలుగా మార్చకూడదు. మనం చారిత్రక పుస్తకాలలో కూడా చూసాం. ఏంటి అంటే అందులో నుంచి సిద్ధాంతాలు, సంఘ సిద్ధాంతాలు మనము నిర్మించడానికి అవకాశం లేదు. చరిత్రలో ఏం జరిగింది అనేది ఉన్నది ఉన్నట్టుగా రచయిత చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో సిద్ధాంతాలు లేవు. తప్పక పాటించాల్సిన మరి అన్ని కాలాలకు సరిపోయేటువంటి సిద్ధాంతము అందులో ఉండదు. ఈ యొక్క కావ్య గ్రంథాలలో కూడా ఇందులో కేవలం భావ ప్రకటననే మనం చూస్తాం. రచయిత చెప్పాలి అనుకునేటువంటి ఆ భావాన్నే మనము వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ చట్టబద్ధ సిద్ధాంతాలని ఇందులో మనము అర్థం చేసుకోకూడదు. అటువంటి వాటిని మనం ఈ గ్రంథాల ద్వారా మనం తయారు చేయకూడదు అనేది మనం గమనించాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉందండి. ఏంటంటే కీర్తనల గ్రంథం చదివేటప్పుడు మనం చేసేటువంటి అతి పెద్ద పొరపాటు ఏంటి అనేది మనం చూస్తే కవిత్వ భాషను అక్షరాల సిద్ధాంతీకరించడం. ఇది అర్థమైంది అనుకుంటా. ఏంటంటే కవిత్వ భాష రాస్తున్నటువంటి రైటింగ్ స్టైల్ ఏమో పొయిటికల్ స్టైల్, కానీ అక్కడ ఆ అక్షరాలను మనం గమనిస్తున్నప్పుడు దాన్ని ఆధారం చేసుకొని, ఆ లెటర్స్ ని ఆధారం చేసుకొని, ఆ లిటరికల్ ఆ యొక్క వేలో అర్థం చేసుకుంటూ దాని నుంచి ఒక డాక్టరీని మనం తయారు చేయకూడదు అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక వచనం గమనిద్దాం. దయచేసి మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 8వ వచనంలో ఆయన నాసికా రంధ్రం నుంచి పొగ పుట్టెను, ఆయన నోటి నుంచి అగ్ని వచ్చి దహించెను అనే మాటని మనం చూస్తుంటున్నాం ఇక్కడ. అయ్యా ఎవరైనా మాట్లాడతారా? ఈ వచనాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. రంధ్రములు అన్నా కూడా ముఖ్య అని అర్థమిస్తుంది. అక్కడి నుంచి పొగ పుట్టెను, మరి నోటి నుండి అగ్ని వచ్చాను అంటే మరి అది కూడా నోటి శ్వాస రెండు ఒకే తీరుగుంటాయి గనక మనం అర్థం చేసుకోవాలి బ్రదర్. ఓకే అండి. ఇంకా ఉన్నారండి? మరొకరు కోపానికి అది అంటే అక్కడ అగ్ని అంటే అది వేడి దహి లోపల ఉండే తీవ్రతను కోపం అనుకోవచ్చు అనుకుంటున్నాను. ఓకే రాంబాబు గారు. అగ్ని కోపానికి సాదృశ్యం సార్. ఎందుకంటే అగ్ని కోపం అనేది అగ్నికి సాదృశ్యంగా చూపవచ్చు అనేది నా అభిప్రాయం. నాసికరంధ్రం అంటే నాసికరంధ్రం అంటే ముక్కుల ద్వారా. ఇక్కడ ఆయన అంటే ఎవరండి? ఆయన అంటే దేవుడు సార్. ఓకే ఇప్పుడు చెప్పండి, ఈ వచనం ఎట్లా అర్థం చేసుకుందాం? చెప్పండి. దేవుడికి కోపం వచ్చినప్పుడు ఆయన అగ్ని ద్వారా దహించి వేస్తాడు. ఆ సమయంలో నాసికా రంధ్రం నుంచి కూడా
పుట్టానని చెప్పేసి చెప్తున్నారు సార్ అక్కడ. ఓకే ఓకే అండి. ఇంకా దయచేసి అందరూ మాట్లాడాలి. సార్ ప్రైజ్ సార్ అయ్యా. దేవుడి కోపం మరి కఠినంగా ఉంటుంది, అదే మరి ఇబ్బందికరంగా అట్లా ఉంటుంది అని చెప్పి కోపం వస్తే గన ఓకే అండి. అంటే అట్లా చూపిస్తున్నారు. సార్ ప్రైజ్ సార్ ప్రైజ్ లార్డ్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి అయితే వ్యతిరేక భావం కనపడుతుంది సార్. ఇక్కడ పొగ, ఇక్కడ అగ్ని. ఓకే, అయితే నా ప్రశ్న ఏంటంటే ఆయన నాసిక రంధ్రం నుంచి అనేది గమనిస్తాం. ఆయన అంటే దేవుడు అని మనం అనుకున్నాం, ఇంతకుముందు చెప్పారు చాలా మంది. ఆయన అంటే దేవుడు, ఆ దేవుని యొక్క నాసిక రంధ్రం నుంచి పొగ పుడుతుందా? ఆ వచనాన్ని అట్లనే మనం అర్థం చేసుకోవాలా? హైపర్బోల్ గా మాట్లాడుతున్నట్లుంది సార్, అతిశయోక్తితో ఆయన గొప్పతనాన్ని ఒక పర్సోనిఫికేషన్ లాగా చూపిస్తా ఉన్నారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అరుణ గారు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. దేవుడి కోప తీవ్రతని అక్కడ చూపిస్తున్నారు సార్ ఆ పదాల ద్వారా. రైట్ అమ్మా. చిత్తమ్మ గారు అర్థమవుతుంది మీకు కూడా? ట్రై చేస్తున్నాను సార్ కొద్ది కొద్దిగా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. రైట్ అండి. ఇక్కడ ఈ 18వ కీర్తనలో 8వ వచనంలో అసలు రచయిత ఏం చెప్పాలి అనుకుంటూ ఆయన ఈ మాటను రాశాడు చూద్దామండి. దీన్ని గనక మనం అక్షరార్థంగా ఒకవేళ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఎలాంటి పొరపాటు జరుగుతుంది అంటే, లిటరలిజం ఉన్నది ఉన్నట్టుగా ఆ అక్షరాలు ఏం చెప్తున్నాయో అంతే, ఇంకా వేరే లేదు అని అనుకొని మనం చదివితే ఈ వచనం మనకి ఏమర్థమవుతుంది అంటే, మనం ఈ వచనాన్ని అక్షరాలు తీసుకుంటే దేవునికి ముక్కు ఉంది, అందులో పొగ వస్తుంది, దేవునికి నోరు ఉంది, అందులో నిప్పులు బొగ్గులు వస్తాయి అని మనకు అర్థమవుతుంది. అదే మనం నమ్మాల్సి వస్తుంది. ఇది దేవుని స్వరూపం గురించినటువంటి తప్పుడు సిద్ధాంతానికి దారి తీస్తుంది. అయ్యా, దీంట్లో ఏమన్నా మీకు అర్థమైందా? అయ్యా, దేవునికి ముక్కు ఉంటుందా ఉండదా? ఉండదు. ఓకే అండి, ఓకే అండి, ఓకే. అంటే దాని అర్థం ఏంటి మనం చూద్దామండి. ఇక్కడ నిజంగా బైబిల్ ప్రకారము దేవుడు ఆత్మయై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో గమనిస్తాం. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను అని చెప్పేటువంటి సందర్భంలో దేవుడు ఆత్మయై ఉన్నాడని చెప్తూ ఆయనకు భౌతికమైనటువంటి ముక్కు నోరు ఉండవు. మరి ఇక్కడ ఆయన నాసికారంధ్రం అన్నాడు కదా, ఆయన నోటి నుంచి వచ్చు అగ్ని అని చెప్పి అన్నాడు కదా. అంటే మనం ఏం అర్థం చేసుకుంటామంటే, దేవుడు ఆత్మస్వరూపి గాని మానవుడు దేవుని యొక్క చర్యలను, ఆయన యొక్క క్రియల్ని, ఆయన యొక్క పనుల్ని అర్థం చేసుకోవడానికి మానవ శరీర అవయవాలు ఏ పనులైతే చేస్తాయో ఆ పనులే దేవుడు చేస్తున్నాడు అని మానవుడు గ్రహించడానికి, బాగా అర్థం చేసుకోవాలండి, మానవుడు గ్రహించడానికి పర్సానిఫికేషన్ అంటే మానవ పోలికల్ని, మానవ అవయవాలతో జరుగుతున్నటువంటి పనిని దేవునికి పోలుస్తూ భక్తులు దేవుని గురించి వివరించే ప్రయత్నం చేశారు. అంటే అక్కడ మీరు గమనిస్తే దేవుడు ఆత్మస్వరూపి. ఆ ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి మానవ అవయవ పనులు, అవయవాలు ఏ పనులైతే చేస్తాయో ఆ పనులు దేవుడు కూడా చేస్తున్నాడు అని చెప్పడానికి, ఆయన ఉనికిలో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు అని చెప్పడానికి వాళ్ళు పోలుస్తూ పర్సానిఫికేషన్, మానవ మరి అవయవాల మరి పనులతో దేవుణ్ణి పోలుస్తూ వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ దేవుని ఉగ్రతను కేవలం కోపంగా చూపడం రచయిత యొక్క ఉద్దేశం. అందుకే దేవుని ముక్కులోంచి పొగ రావడం అనేది హిబ్రూ కవిత్వంలో
తీవ్రమైనటువంటి ఉగ్రతకు వ్రాతకి అది సాదృశ్యంగా ఉంది. దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపం ఎంత కఠినంగా ఉంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఒక కోపంగా ఉన్న ఎద్దు లేదా జంతువు ముక్కులో నుంచి గాలి గట్టిగా పీల్చినప్పుడు వచ్చే వేడిని ఇక్కడ దేవుని న్యాయమైన తీర్పుకి ప్రతీకగా, అంటే మాదిరిగా లేదా ఉదాహరణగా వారు వాడారు. దీనిని దేవుడు మనుషులలాగా కంట్రోల్ తప్పి కోపపడతాడు అని మనం రేకరించకూడదు. అట్లా మనం అర్థం చేసుకోవద్దు. అదే అని చెప్పి ఇతరులకు మనం బోధించద్దు. ఈ యొక్క ఆయన నాసికారంధ్రం నుంచి పొగ పుట్టెను అనేటువంటి మాట అంటే ఒక జంతువు యొక్క కోపానికి, మానవుని యొక్క కోపానికి పోలుస్తూ రచయితలు దేవుని న్యాయమైన తీర్పుని చెప్పే ప్రయత్నం చేశారే కానీ నిజంగా అలాంటి ముక్కు, నోరు లేకపోతే నాసికారంధ్రం ఉంటుంది అని కాదండి. ఆయన కోపం యొక్క తీవ్రత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళు పోల్చి రాశారు. మానవుని యొక్క అవయవాలతో పోలుస్తూ దేవుడు ఇంత కోపంతో ఉన్నాడని మనం అర్థం చేసుకోవడానికి మన కొరకు వారు రాసినటువంటి మాటలే. కవిత్వ సౌందర్యాన్ని మనం ఆస్వాదించాలి. ఈ మాటలు రాస్తున్నప్పుడు అందులో కవిత్వం ఉంది, దానికి మంచి సౌందర్యం, అర్థవంతమైనటువంటి ఉద్దేశంతో రచయిత రాశాడు. దేవుని కోపాన్ని చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాశాడు. దాన్ని మనం ఆస్వాదించాలి. అంటే దేవుడు ఇంత కోపంతో ఉన్నాడా అని మనము గమనిస్తూ ఆయన క్యారెక్టర్ని రచయిత చెప్తున్నాడు కాబట్టి దాన్ని ఆస్వాదిస్తూ దాని వెనక ఉన్న దేవుని శక్తిని, ఆయన న్యాయమైనటువంటి ఉగ్రతను మనమే గ్రహించాలి. అంటే ఎందుకు ఈ యొక్క మాటలన్నీ కూడా రచయిత రాస్తున్నాడు అంటే దేవుడు కంట్రోల్ తప్పాడు, ఆయనకు కోపం ఎక్కువ అని చెప్పడానికి కాదండి. అదే సిద్ధాంతంగా మనం అనుకోవడానికి కాదండి. ఆయన మానవులాగా భావోద్రేకాలు ఆయనకు ఉన్నాయి. ఆయన బాధపడతాడు, ఆయన సంతోషపడతాడు, ఆయన ప్రేమ చూపుతాడు. ఈ యొక్క భావ ఉద్రేకాలన్నీ కూడా మానవునికి ఉన్నాయి. ఎందుకనంటే దేవుడు మానవుని తన స్వరూపంలో చేశాడు. స్వరూపం అంటే ఒక ఆకారం కాదండి, ముక్కు, కళ్ళు, చేతులు ఇవి కాదండి ఆకారం అంటే. ఓన్ ఇమేజ్ ఇంగ్లీష్ లో రాయబడ్డది. గ్రీక్ లో మీరు గమనిస్తే ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క మరి దయ, ప్రేమ, కరుణ వీటి గురించి అది రాయబడ్డది. తన స్వరూపంలో, మన స్వరూపంలో అంటే ఆ స్వరూపము బాహ్య సంబంధమైనటువంటి ఆకారం కాదండి, మనసుకు సంబంధించింది, ఆ భావోద్రేకాలకు సంబంధించింది. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, మనం కూడా ప్రేమించేటువంటి స్థితిలో దేవుడు మనల్ని నిర్మించాడు. ఆయన కోపపడేటువంటి వాడు, అలాంటి కోపమే దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఆ స్వభావ లక్షణాలు వాటిని దేవుడు మనకిచ్చాడు అని మనం అర్థం చేసుకోవడానికి ఇలాంటి వచనాలతో బైబిల్లో ముఖ్యంగా కావ్య గ్రంథాలలో రచయిత ఈ రీతిగా నాసికా రంధ్రాలు, ఆయన నోటి నుంచి అగ్ని అనేటువంటి మాటలు ఆయన రాశాడు. ఇది కేవలము పోలికనే. మానవ దేహ సంబంధమైనటువంటి పనులన్నీ దేవునికి ఆపాదిస్తూ దేవునికి ఇలాంటి ఆలోచన ఉంది అని ఆయన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవడానికి రచయిత రాసినటువంటి మాటలే. దీన్ని అక్షరార్థంగా తీసుకోవద్దు. అందులో దేవుని యొక్క స్వభావాన్ని మనం వెతికేటువంటి ప్రయత్నమే మనం చేయాలి. అంతేకాదు ఇక్కడ హెబ్రీ సమాంతర నిర్మాణంలో మూడు ప్రధానమైనటువంటి రకాలు ఉన్నాయి. అంటే రచయిత రాస్తున్నప్పుడు తాను రాస్తున్నటువంటి ఆ పదాల యొక్క నిర్మాణంలో 3 రకాల పద్ధతులు ఆయన వాడాడు. అందులో ఒకటి ఏంటంటే సినినోమస్ పారలాలిజం. మొదటి లైన్లో చెప్పిన భావాన్నే రెండో లైన్లో వేరే పదాలను ఉపయోగించి దాదాపు అదే అర్థం వచ్చేలా తిరిగి చెప్పడాన్ని సమానార్థక సమాంతర నిర్మాణం అన్నారు. ఎందుకు దీన్ని వాడారు అంటే చెప్పదలుచుకున్న సత్యాన్ని మనసులో బలంగా నాటడానికి, రచయిత తాను చెప్పాలి అనుకునేటువంటి సందేశాన్ని, ఆ సత్యాన్ని
ఊరికిగా చెప్పి వదిలిపెట్టాలని అనుకోలేదండి. ఆ చదువుతున్నటువంటి పాఠకుడు తన మనసులో దాన్ని బలంగా గుర్తుంచుకోవాలి, తన హృదయంలో ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాశాడు. ఎలా రాశాడంటే సమాంతరమైనటువంటి నిర్మాణంతో, ఒకే రకమైనటువంటి మరి పదము ఆయన ఉపయోగించి సమాంతర నిర్మాణం రాశాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఉదాహరణకు చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రసిద్ధం చేయుచున్నవి. 19వ కీర్తన 1వ వచనంలో ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే నిజంగా ఆకాశాలు వివరిస్తాయా అండి? వాటికి నోరుందా? అంతరిక్షము చేతి పనిని ప్రసిద్ధం చేయును అంటే దాన్ని అందరికీ చెప్పడం లేదా దాన్ని ప్రచారం చేయడం అట్లా ఉందా? అలా చేయగలుగుతాయి అంతరిక్షాలు? ఇక్కడ గమనిస్తే రచయిత ఏం చేశాడంటే, అయ్యా ఆకాశములు కూడా దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. ఆకాశాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అనే సంగతి మనకి అర్థమవుతుంది. అంటే ఆ ఆకాశము మనకొక సత్యాన్ని చెప్తుంది అని చెప్పేటువంటి మాటనే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రసిద్ధం చేయుచున్నవి. అంటే ఇక్కడ ఆకాశములు అంతరిక్షము ఒకే రకంగా సమానార్థము, సమాంతర నిర్మాణము. ఇక్కడ ఆకాశములు అంతరిక్షము. ఇక్కడ చూస్తున్నట్టయితే మహిమను వివరించడము. మొదటి లైన్లో ఏమో మహిమ అని ఉంటే, రెండవ లైన్లో మీరు గమనిస్తా ఉన్నట్టయితే ప్రసిద్ధం అంటే వివరిస్తుంటున్నాయి. చేతి పనిని ప్రసిద్ధం చేయడం అనేది చేస్తున్నటువంటి పని. ఇక్కడ 2 లైన్లు కూడా ఒకే భావంతో ఉన్నటువంటి పదాలు. గమనించాలి ఏంటంటే ఈ 2 లైన్లలో దేవుని మహిమ గొప్ప చేయబడడానికి, దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనం అర్థం చేసుకోవడానికి ఆకాశంలో ఆయన మహిమను వివరిస్తున్నాయి అని చెప్పి, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురం చేస్తున్నాయి, ప్రసిద్ధం చేస్తున్నాయి అనేటువంటి మాట రచయిత రాశాడు. భావం ఒకటే, దేవుడు ఆకాశాన్ని ఆయన నిర్మించాడు, దాన్ని చూస్తే అర్థమవుతుంది. అంతరిక్షాన్ని దేవుడే చేశాడు, అది దాని క్రమంలో అది తిరుగుతున్నాయి, వాటికి ఒక కక్ష ఉంది, వాటికి ఒక కాలం అనేది ఉంది, వాటికి ఒక పరిమితి అనేది ఉన్నది అని మనం అర్థం చేసుకొని దేవుని యొక్క చేతి పనిని మనం గొప్ప చేయాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క మాటలు భక్తులు ఈ రీతిగా సమానమైనటువంటి అర్థము ఇచ్చేటువంటి పదాలనే వాడుతూ దేవుని గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దీనిని సినోనిమస్ పారలాలిజం, సమానార్థక సమాంతర నిర్మాణము అని చెప్పి పిలిచారు. రెండోది మీరు గమనిస్తే వ్యతిరేకార్థ సమాంతర నిర్మాణం, యాంటిథెటిక్ పారలాలిజం. మొదటి లైన్లో చెప్పిన విషయానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి కాంట్రాస్ట్ వేలో ఆ భావాన్ని రెండవ లైన్లో చెప్పడం. మొదటి లైన్లో చెప్తున్నటువంటి దానికి సమానార్థమేమో మనం సమానార్థక సమాంతర నిర్మాణంలో చూస్తాం, కానీ దీంట్లో వ్యతిరేకార్థం రెండవ లైన్లో ఏం చేస్తున్నాడు రచయిత అంటే, సాధారణంగా వీటిని అంటే రెండవ లైన్లో వివరించేటువంటి క్రమంలో కానీ అనేటువంటి పదాన్ని లేదా అయితే అనేటువంటి పదాన్ని వాడుతూ చాలా తేడా వచ్చేటువంటి విషయాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది ఎందుకు వాడతారు? మంచి చెడుల మధ్య ఉన్న తేడా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు జ్ఞానము అజ్ఞానం మధ్య ఉన్నటువంటి తేడా మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమనే ఈ వ్యత్యాసాలను స్పష్టంగా రచయిత మనకు చూపించడానికి ఏం చేశాడంటే వ్యతిరేకార్థక సమాంతర నిర్మాణము. మొదటి లైన్లో ఒక సత్యాన్ని చెప్తూ రెండవ లైన్లో దానికి వ్యతిరేకమైనటువంటి మాట ఆయన రాస్తున్నాడు. ఉదాహరణకు మనం చూస్తే, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం తెచ్చును. 10వ అధ్యాయం 1వ వచనంలో. ఇక్కడ కూడా మొదటి లైన్లో మీరు గమనిస్తే సంతోషం ఉంది, దానికి వ్యతిరేకంగా కింద లైన్లో
దుఃఖము అనేటువంటి మాట చెప్పబడింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వ్యతిరేకమైనటువంటి పదము, వ్యతిరేకార్థ సమాంతర నిర్మాణము, ఈ రెండు కూడా ఒకే భావం ఇచ్చేటువంటి సమాంతరమైనటువంటి నిర్మాణమే కానీ అర్థము వ్యతిరేకంగా ఉంది. దాన్ని మనం గమనించాలి. రెండు ముగింపులని ప్రక్క పక్కనే ఉంచి జూస్టా పొజిషన్ అనేటువంటి మాట మనం గమనిస్తాం. అంటే రెండు కూడా పక్క పక్కనే ఉంటూ వ్యతిరేక భావాన్ని కలిగించేటువంటి పదాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ వ్యతిరేకమైనటువంటి పదాలు పక్క పక్కనే ఉంచి చూపడం, మనము ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనేటువంటి వివేచన మనకు లభిస్తుంది. అంటే మన తండ్రికి సంతోషాన్ని తీసుకొస్తామా, లేదు మన ద్వారా బుద్ధి లేకపోతే, మనకి జ్ఞానం లేకపోతే మన తల్లికి దుఃఖం తెస్తామా? అది మనమే ఎంచుకోవాలి. ఆ ఎంచుకోవడం కోసం రచయిత ఏం చేశాడంటే తనకున్నటువంటి పదపుష్టి, తనకున్నటువంటి పదాల యొక్క అలంకారిక భాషను ఉపయోగించి తక్కువ మాటలలో ఒక గొప్ప సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. జ్ఞానం కలిగినటువంటి కుమారుడికి తన తండ్రిని సంతోషపరచాలి అనిపిస్తుంది. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖాన్ని తీసుకురావాలి అనుకుంటాడు. నువ్వు సంతోషం చేస్తావా లేదా నువ్వు దుఃఖాన్ని తెస్తావా, అది నువ్వే ఆలోచన చేసుకొని ఈ మాటల ద్వారా నువ్వు ఒక నిర్ణయాన్ని, ఒక ఎంపికని ఎంచుకొని నీ జీవితాన్ని కొనసాగించాలి. అలాంటి వివేచన ఈ యొక్క కావ్య గ్రంథాలలో మనము ఎక్కువగా చూడగలుగుతాము. ఈ యొక్క కావ్య గ్రంథాలలో మనం ఎక్కువగా చూస్తాం. మూడవది సంక్లేషణాత్మక నిర్మాణ, సమాంతర నిర్మాణం, సింథటిక్ ప్యారలాలిజం. మొదటి లైన్లో ఉన్న ఆలోచన లేదా ఆ భావం అసంపూర్ణంగా ఉంటుంది, మనకు అర్థం కాదండి సగం చదివితే. రెండవ లైన్లో ఆ భావాన్ని వ్యతిరేకించకుండా లేదా అదే విషయాన్ని మళ్ళీ చెప్పకుండా మరింత ముందుకు తీసుకెళ్ళి ఆ ఆలోచనని విస్తరింపజేస్తుంది. అంటే మీరు గమనిస్తే మొదటి లైన్లో చెప్పినటువంటి ఆ భావాన్ని భక్తుడు వ్యతిరేకించకుండా మళ్ళీ అదే విషయం చెప్పకుండా ఏం చేస్తుందంటే మరొక మాట ద్వారా మొదటి లైన్లో చెప్పినటువంటి మాటని ఆయన విస్తరింపజేస్తూ దాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ మరి ఎక్కువగా సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నము రచయిత చేస్తాడు. దీన్నే నిర్మాణ సమాంతర నిర్మాణము. అంటే లైన్ పెరుగుతున్న కొద్దీ చెప్పేటువంటి భావం యొక్క ఉద్దేశం కూడా చాలా ఎక్కువగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు వాడతారు ఈ పద్ధతి? ఒక ఆలోచనను లేదా కథనాన్ని క్రమంగా నిర్మించుకుంటూ వెళ్ళడానికి. రచయిత తాను చెప్పాలి అనుకున్నటువంటి ఒక కథని తనకున్నటువంటి పదపుష్టి ద్వారా, వాడుతున్నటువంటి పదాల ద్వారా కొద్ది కొద్దిగా దాని గురించి వివరిస్తూ నెమ్మదిగా సంపూర్ణమైనటువంటి సందేశాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు మీరు గమనిస్తే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంటే సరిపోతుంది. కానీ దాని తర్వాత మీరు గమనిస్తే అది ప్రాణమును తెప్పరిలజేయును. 19వ కీర్తన 7వ వచనంలో భక్తుడు రాశాడు. అంటే ధర్మశాస్త్రం యథార్థమైంది అని చెప్తూ ఆ యొక్క భావాన్ని ఏం చేశాడంటే రచయిత మరికొంచెం ముందుకు తీసుకొని వెళ్తూ ఆ ఆలోచనని విస్తరింపచేశాడు. అంటే ఆ ధర్మశాస్త్రం యెహోవాది, ఆయనే నియమించాడు అని చెప్తూ అది మనుషులకి హృదయంలో నెమ్మదినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది అని 19వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తాం. సో కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు, ముఖ్యంగా కావ్య గ్రంథాలు, పొయిటికల్ బుక్స్ మనం చదువుతున్నప్పుడు నిర్మాణ సమాంతర నిర్మాణము అనేది ఒకటి ఉంది. అది సంక్లేషణాత్మకమైంది. అంటే పదాల యొక్క లైన్ వరుస క్రమం పెరుగుతున్న కొద్దీ దాని గురించినటువంటి మరింత సమాచారం మనకి దొరుకుతుంది. కొన్నిసార్లు 2 వరుసలు చెప్పొచ్చు, కొన్నిసార్లు 3 వరుసలలో తన సందేశాన్ని చెప్పొచ్చు.
ఆ వరుస పెరుగుతున్న కొద్దీ అర్థం చేసుకోవడానికి ఆ సందర్భము చాలా సులువవుతుంది. అది మనం గ్రహించాలి. మొదటి లైన్ ధర్మశాస్త్రం ఎలాంటిదో చెప్తే, రెండవ లైను అది ఏం చేస్తుందో చెప్తూ ఆ భావాన్ని పూర్తి చేస్తుంది. మొదటి లైన్లో యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైంది. రెండవ లైన్లో అది ప్రాణమును తెప్పరిల్లు చేయును అంటే ఆ భావాన్ని ఏం చేస్తుంది, ఇది పూర్తిగా మరి వివరిస్తుంది. ఆ భావం మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? మనుషులకి ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, సమస్యలు తొలగిపోయి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడిస్తే, జీవిస్తే వారు నెమ్మదిగా బ్రతుకుతారు అని చెప్పడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది అని 19వ కీర్తన మనకు బోధిస్తుంది. మరొక ఉదాహరణ చూస్తే అందరము ఎరిగినటువంటి లేఖన భాగం మొదటి కీర్తన మొదటి 1-2 వచనాల్లో చూస్తే ఒక వ్యక్తికి ఉన్నటువంటి సహవాసం, స్నేహితుల యొక్క తీవ్రత ఎట్లా పెరుగుతుంది, అనేక మంది స్నేహితులు ఉన్నటువంటి వ్యక్తుల జీవితము ఎట్లా ఉంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నము భక్తుడు చేశాడు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రోగ్రెసివ్ అసోసియేషన్ అంటే ఈ అసోసియేషన్ అనేది పెరుగుతున్న కొద్దీ, స్నేహము అనేది పెరుగుతున్న కొద్దీ అక్కడ వ్యక్తి యొక్క స్థితిగతులలో తేడా ఎట్లా వస్తుంది. ఒకటి, చెడు స్నేహితులు ఎలా బలపడతామో ఈ పదాల ద్వారా చూపిస్తున్నాడు రచయిత. చెడు స్నేహాలు ఉంటే మనం ఎలా మరి జీవిస్తాము అనేది రచయిత మనకి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి మొదటి కీర్తనలో మనం గమనిస్తా ఉన్నట్టయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని ఈ మాటలు స్నేహాన్ని గురించినటువంటి సందర్భాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దుష్టులు అంటే వికెడ్ పీపుల్. వీరి మనస్తత్వం అంతా దేవునికి వ్యతిరేకంగా, దేవుని దగ్గరికి రావడానికి ఒప్పుకోనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు దుష్టులు. పాపులు అంటే తప్పు చేయడమే పనిగా పెట్టుకునేటువంటి వారు, తమ హృదయాన్ని మార్చుకోరు, అందులోనే సంతోషం ఉంది అని జీవించేవారు, వారు పాపులు. అపహాసకులు అంటే మోకర్స్ అంటే మీరు గమనిస్తే దేవుణ్ణి, దైవ సత్యాలను హేళన చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి దశ వీరిలోనే ఉంటుంది. వీరు సంఘాన్ని అపహాసం చేస్తారు, దేవుని సేవకులను అపహాసం చేస్తారు, దేవుని కూడా అపహాసం చేసేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది. ఒక వ్యక్తి చెడు స్నేహం కలిగి ఉంటే, చెడ్డ స్నేహితులు ఆయనకుంటే, అలాంటి వారితో ఉన్నప్పుడు ఆయన కూడా తన మనస్తత్వం దేవునికి దూరంగా ఉంచుతాడు. ఆలోచించేటువంటి ఆ విధానం దేవునికి దూరంగా ఉంటుంది. పాపులు తప్పు చేయడమే పనిగా పెట్టుకొని జీవిస్తారు. వారు సత్యం వినడానికి, దానికి లోబడడానికి అంగీకరించారు. అపహాసకులు ఏదైనా సరే వారు హేళన చేసి మాట్లాడేటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి చెడు స్నేహం అనేది ఒక మంచి వ్యక్తిని కూడా చెడ్డ దారిలోకి నడిపిస్తుంది అని చెప్పడానికి ఈ యొక్క మొదటి కీర్తన భక్తుడు రాశాడు. ఈ కీర్తనలో నీతిమంతులేమో పచ్చగా ఉండేటువంటి చెట్టు అయితే, పాపులేమో పొట్టు, పనికిరాని, గాలికి ఎగిరిపోయేటువంటి పొట్టుగా వారు ఉంటారు. చివరికి భక్తుడు చెప్తూ, నీతిమంతుల సభలో పాపులు నిలువరు, వారు ఉండలేరు, నీతిమంతులతో కలిసి వారు జీవించలేరు అని భక్తుడు మొదటి కీర్తనలో చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి మన స్నేహితులు ఎలాంటి వారు అని మనం గ్రహించడానికి, ఎలాంటి వారితో స్నేహం చేయాలి అని చెప్పడానికి మొదటి కీర్తనలో ఈ పదాలన్నీ కూడా భక్తుడు వాడాడు. చూడండి, వరుస అంటే లైన్ పెరుగుతున్నా కొద్దీ రచయిత యొక్క భావం మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి వరుసలో మీరు గమనిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. దుష్టులు, పాపులు, అపహాసకులు అన్నాడు, నడవక, నిలువక, కూర్చుండక అన్నాడు. మీరు ఆలోచన అన్నాడు,
మార్గం అన్నాడు, కూర్చుండుట అన్నాడు. చూడండి, చిన్న చిన్న పదాలే వ్యక్తులని చూపించాయి, వారి యొక్క ప్రవర్తనను చూపించాయి, వారు చేస్తున్నటువంటి పనిని చూపించాయి, వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. కాబట్టి ఒక ఆలోచనలు లేదా కథనాన్ని క్రమంగా నిర్మించుకుంటూ ఆ భావాన్ని పూర్తి చేసేటువంటి పనినే నిర్మాణ సమాంతర నిర్మాణము అన్నారు. వరుస అంటే లైను పెరుగుతున్నా కొద్ది రచయిత ఆ నిర్మాణంలో సమాంతరమైనటువంటి అర్థమిచ్చే పదాలు ఎక్కువగా ఆయన వాడుతూ తన సందేశాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కొన్ని పదాలు ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు వరుసగా ఎన్ని పదాలు ఉంటాయో అంత సందేశం, అంత అర్థం కావడానికి వివరణ మనకు దొరుకుతుంది అనేది మనం గమనించాలి. మూడవది, జ్ఞాన గ్రంథాలు కీర్తనను వివరించేటువంటి ప్రత్యేకమైనటువంటి నియమం. ఈ కీర్తన గ్రంథాన్ని మనం చూస్తే, ఎవరైనా అనుమతి చేసుకొని మాట్లాడండి అయ్యా, కీర్తన గ్రంథాలు దేని గురించి రాయబడ్డాయి? ఎక్కువగా వాడుకోవడానికి. కీర్తనలు అంటే ఒక సాంగ్ లాగా వాళ్ళు పాడుకునేటప్పుడు. అవునండి, దాంట్లో ఎక్కువగా దేని గురించి రాయబడ్డది? ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఆరాధనకి ఎంత యోగ్యుడు అని చెప్పడానికి రచయితలు ప్రయత్నం చేశారు. ఈ జ్ఞాన గ్రంథాలు కీర్తనలని మనం వివరించేటువంటి కొన్ని నియమాలు ఉన్నాయండి. అవి చదువుతున్నప్పుడు ఆ యొక్క నియమాల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ కీర్తన చదవాలి. అందులో మొట్టమొదటిగా కీర్తన యొక్క రకాన్ని మనం గుర్తించాలి. ఈ కీర్తన ఎలాంటి కీర్తన, ఈ కీర్తన ఏ సందర్భంలో రాశారు, ఈ కీర్తన దేని గురించి మాట్లాడుతుంది, ఈ కీర్తనలో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా ఏ సందేశాన్ని ఇస్తున్నాయి అనేది మనం చూడాలి. ఇందులో మీరు గమనిస్తే రోదన లేదా విలాప వాక్యాలు, లామెంట్ సామ్స్ అంటే కీర్తనల గ్రంథంలో ఇవే అత్యధికంగా ఉన్నటువంటి కీర్తనలు. అంటే భక్తుల జీవితంలో ఉన్నటువంటి శ్రమ, వారు పడుతున్నటువంటి వేదన, దాన్ని తెలియజేస్తూ దేవునికి మొరపెట్టుకుంటూ రాసేటువంటి కీర్తనలే కీర్తన గ్రంథంలో చాలా ఉన్నాయి. అందులో వారి శ్రమ, బాధ లేదా శత్రుల భయం ఉన్నప్పటికీ దేవునికి మొరపెట్టుకుంటూ యెహోవా నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను రక్షిస్తాడు అని దేవునికి వారు తమ యొక్క నమ్మకాన్ని ప్రదర్శిస్తూ రాసినటువంటి పదాల కీర్తన ఎక్కువగా మనము కీర్తనల గ్రంథంలో చూస్తాము. వాటినే విలాప కీర్తనలు అన్నారు. అంత విలాపమే ఉంటుంది దాంట్లో. కొన్ని కృతజ్ఞత కీర్తనలు అంటే థ్యాంక్స్ గివింగ్. ఈ కీర్తనలలో దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఆపద నుంచి రక్షించినప్పుడు, లేదా ప్రార్థన ఆయన ఆలకించి ఏదైనా గొప్ప ఆశీర్వాదం, మేలు ఆయన ఇచ్చినప్పుడు కృతజ్ఞతతో దేవునికి వందనాలు చెల్లిస్తూ పాడేటువంటి పాటలతో కూడినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుడు చేసిన మేలుని ఎత్తిపడుతూ, ఆయన చేసినటువంటి మేలును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో పాడేటువంటి కీర్తనలు కూడా ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఉన్నాయి. ఇవి కీర్తనల రకాలండి. ఆ రకం అంటే రాసినటువంటి పదాలు రచయితను బట్టి లేదా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి ఈ కీర్తనని రకరకాలుగా విభజించడం అనేది జరిగింది. ఇందులో స్తుతి కీర్తనలు కూడా ఉన్నాయి. అంటే దేవుణ్ణి మహిమపరిచేటువంటి కీర్తనలు. ఏంటి, ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసమే కాకుండా దేవుని గుణాతిశయాలు, ఆయన సృష్టి, ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి సాధారణంగా ఆయనను స్తుతించేటువంటి కీర్తనలు. మనకి ఏ మేలు చేయకపోయినా దేవుని స్తుతించొద్దా? మనకి ఏ బాధ లేదండి, దేవుని స్తుతించొద్దా మనం? ఎందుకు స్తుతించాలి? ఏ బాధ లేకపోయినా, ఆయన ఏ మేలు ఇవ్వకపోయినా ఎందుకు స్తుతించాలంటే ఆయన గుణాతిశయాలను బట్టి,
అంటే ఆయన సృష్టి కంటే ముందున్నటువంటి దేవుడు. ఆయన ద్వారానే సృష్టి అనేది ప్రారంభమైంది. ఆయనకు సర్వశక్తి ఉంది, అనంతమైనటువంటి జ్ఞానం ఆయనకుంది, ఏ నిర్ణయమైనా ఆయన తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యము ఆయనకుంది అని ఆయనకు గుణాలని మనము చదువుతూ అర్థం చేసుకున్నప్పుడు ఆయన యొక్క అధికారానికి మనం లోబడతామండి. కొంతమంది జీవితాలు మనం గమనిస్తే, అబ్బా బ్రదర్ భారతదేశంలో నన్ను పేదరికంలో పుట్టించాడు, నాకు దేవుని మీద కోపం ఉంది అని అంటారు. ఏం కావాలి బ్రదర్ అంటే, నన్ను అమెరికాలో దేవుడు ధనవంతుడిగా పుట్టిస్తే ఎంత బాగుండు అని అంటారు. కానీ మీరు గమనిస్తే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనము అర్థం చేసుకొని లోబడాలంటే దేవుడు అంటే ఏంటో, ఆయన గుణము, ఆయన యొక్క అతిశయం మనకు అర్థం కావాలి, ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క సృష్టి క్రమం, ఆయన చేసినటువంటి సృష్టిని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన అధికారానికి మనం లోబడతామండి. ఇక వేరే ఆలోచనే రాదు. అంటే అలాంటి సందర్భంలో భక్తులు దేవుని స్తుతిస్తూ ఆయన మరి ఎంత గొప్పవాడు అని చెప్పడానికి రాసినటువంటి కీర్తనలు కూడా మనం చూస్తాం. 4వది రాజరిక లేదా మెస్సయానిక్ కీర్తనలు, రాయల్ కీర్తనలు లేదా మెస్సయానిక్ సామ్స్. అంటే ఇవి దావీదు వంశపు రాజుల పట్టాభిషేకంలో పాడుకునేటువంటి కీర్తన. యుద్ధాలు లేదా వివాహాలు జరుగుతున్నప్పుడు వారు వాటి గురించి మాట్లాడతాయి. ప్రవచనాత్మకంగా ఇవి రాబోయే అటువంటి మెస్సయ్య, ఆ రాజ్యాన్ని ఇవి సూచిస్తాయి. కొన్ని కీర్తనలు ఉన్నాయండి, ఆ కీర్తనలు ఆనాటి కాలపు రాజుకు వర్తిస్తాయి. అదే సమయంలో మరి రాజులకు రాజైనటువంటి యేసు క్రీస్తుకు కూడా వర్తిస్తాయి. వచనం ఒకటే, డ్యూయల్ మీనింగ్. అంటే అక్కడున్నటువంటి స్థానిక రాజుకు వర్తిస్తుంది, పరలోకపు రాజు అయినటువంటి యేసుక్రీస్తుకి అది వర్తిస్తుంది. ఏంటి మనం అర్థం చేసుకునేటువంటి విధానం అంటే అది డ్యూయల్ ఫుల్ఫిల్మెంట్. అక్కడ ఉన్నటువంటి రాజుది ఆ వచనము ఫుల్ఫిల్మెంట్ లో నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఈ యొక్క మాటలు నెరవేర్చబడతాయి. టైపాలజీ, పోలికతో రాయబడినటువంటి మాటలు. వీటికి 2 కోణాలు ఉంటాయి. అప్పటి భూ సంబంధమైన రాజుకి, రెండవది రాబోయేటువంటి నిత్యుడైనటువంటి యేసుక్రీస్తుకి. ఇక్కడ కొన్ని లేఖన భాగాలు ఇచ్చానండి, దయచేసి మీరు మళ్ళీ తర్వాత చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. 2వ కీర్తన 7వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క మాట అపోస్తల కార్యం 13వ అధ్యాయము 33వ వచనంలో నెరవేర్చబడ్డది. అదే కాదు 16వ కీర్తన 10వ వచనంలో ఉన్నటువంటి అదే మాట అపోస్తల కార్యం 2వ అధ్యాయం 27వ వచనంలో కూడా రాయబడ్డది. అక్కడ నెరవేర్చబడ్డట్టుగా చూస్తాం. ఇట్లా కొన్ని ఉన్నాయండి. 110వ కీర్తనలో 10వ వచనంలో ఉన్నటువంటి ఆ సందర్భమే మత్తయి సువార్త 22:42లో కూడా ఉన్నట్టుగా మనం చూస్తాము. కాబట్టి కీర్తనల గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినటువంటి సందర్భం కూడా ఉంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. నేను ఒక మాట దయచేసి ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. లూకా సువార్త 24వ అధ్యాయంలో 44వ వచనాన్ని చదువుదాం. చదువుతాను కదా. చూడండి, చదవం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. చూడండి, రచయిత ఇక్కడ మీరు గమనిస్తే లూకా గారు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఏమంటున్నాడు? అయ్యా, కీర్తనల గ్రంథంలో నా గురించి రాయబడ్డవి. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామండి? ఇప్పటిదాకా భూ సంబంధమైన రాజుకి, పరలోక సంబంధమైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి రాజు కూడా ఈ మాటలు వర్తిస్తాయి.
ఇవి డ్యూయల్ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పుకున్నాం. టైపాలజీ భూరాజుకి పరలోక రాజుకి ఇది అన్వయించుకునేటువంటి మాటలు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా కీర్తనల గ్రంథంలో నా గురించి రాయబడ్డవి మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. ఎప్పుడు? ఇప్పుడు నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పెను. అంటే ఏంటండి? కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాట లూకాసు వార్తలో నెరవేర్చబడ్డది. అది యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్తున్నాడు. అంటే కీర్తనల గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క ఆయన యొక్క జీవిత విధానాన్ని ఆనాడే కీర్తనలు రాస్తున్నప్పుడే భక్తులు అర్థం చేసుకున్నారు. మెస్సయ్య వస్తాడు, యూదులు ఎదురు చూసేటువంటి వారు ఏంటి, మమ్మల్ని రక్షించేటువంటి ఒక రాజు వస్తాడు, ఆయన మమ్మల్ని నీతి న్యాయాలతో పరిపాలిస్తాడు అని వారు ఎదురు చూసేటువంటి వారండి. ఆ ఎదురు చూపులో రాజరికం ఉంది. ఆ రాజరికం భూలోక సంబంధమైనటువంటి రాజరికం. అంతేకాదు యేసుక్రీస్తు అనేటువంటి రాజు కూడా దాంట్లో ఉన్నాడు. అది కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి మాటలు లూకాసు వార్తలు కూడా నెరవేర్చబడ్డాయి. కాబట్టి మనం చదువుతున్నటువంటి కీర్తన యొక్క ఆ రకం ఏంటి? అది రోదనతో విలపించేటువంటి కీర్తన, కృతజ్ఞతతో రాయబడిన కీర్తన, స్తుతి కీర్తన, లేకపోతే మెస్సయ్యని కీర్తన అనేది మనం చూస్తూ ఆ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి వాటిని మనం అర్థం చేసుకోవాలి. మెస్సయ్య అనే కీర్తనలలో మీరు గమనిస్తే చాలా తక్కువ కీర్తనలు ఉన్నాయండి. అందులో కూడా పూర్తి కీర్తనలు లేవు. అక్కడక్కడ ఆ వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారికి సరిపోయేటువంటి మాటలు భక్తులు రాశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చారిత్రక శీర్షికలు, హిస్టారికల్ టైటిల్స్ కలిగినటువంటి చరిత్రను తెలిపేటువంటి శీర్షిక పైన చిన్న అక్షరాలతో ఉన్నటువంటి కొన్ని కీర్తనలు ఉన్నాయండి. సూపర్ స్క్రిప్షన్ అంటే అక్కడ చిన్న అక్షరాలతో మనం బైబిల్ తెరిచినప్పుడు కొన్ని కీర్తనల మొదటి వచనానికి పైన ఒక చిన్న అక్షరాలతో ఒక నోట్ కనిపిస్తుందండి. ఉదాహరణకి 3వ కీర్తన తీసుకుంటే, దావీదు తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుంచి పారిపోయినప్పుడు దావీదు పాడినటువంటి పాట, ఆ కీర్తన గురించి అని చెప్పి కింద చిన్న అక్షరాలతో రాయబడ్డది. ఈ వచనం ఏం చెప్తుంది? ఈ చిన్న అక్షరాలంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ చరిత్ర ఏంటి అనేది ఈ యొక్క శీర్షిక, ఈ యొక్క టైటిల్ చెప్తుందండి. ఆ శీర్షికలో చరిత్ర ఉంది. వారు అనుభవిస్తున్నటువంటి స్థితిగతులు మనం తెలుసుకోవడానికి ఈ శీర్షిక, ఈ టైటిల్ మనకు ఉపయోగపడుతుందండి. కాబట్టి కీర్తనలు మనం చదువుతున్నప్పుడు ఆ శీర్షికలని, చారిత్రక సందర్భం చెప్పేటువంటి ఆ యొక్క టైటిల్ కూడా మనం కాస్త చూస్తూ అందులో ఉన్నటువంటి వచనాల్ని సరి అయిన రీతిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలి. అంతేకాదండి, ఈ యొక్క శీర్షికలో అంటే చారిత్రక సందర్భంలో రచయితకి అందులో ఉన్నటువంటి ఆ యొక్క కీర్తనలో ఉన్నటువంటి పదాలకి ఎలాంటి సంబంధం ఉంది? ప్రొవైడెడ్ నరేటివ్ బ్యాక్గ్రౌండ్, ఎవరి ద్వారా ఈ యొక్క కీర్తన రాయబడ్డది? కొన్ని కీర్తనలు మనం గమనిస్తే పైన రాస్తారండి, దావీదు కీర్తన, ఆసాపు కీర్తన, మోషే కీర్తన, కోరహు కుమారుడు రచించిన కీర్తన అని అక్కడ రాయబడుతుందండి. మనం సహజంగా అన్ని దావీదే రాశాడు అని అనుకుంటాం, కానీ 74 కీర్తనలు దావీదు రాశాడు. మిగిలిన కీర్తనలు 5, 6, 7 అట్లా వేరు వేరు వ్యక్తులు రాశారు. మీరు గమనిస్తా ఉన్నట్టయితే 51వ కీర్తన ప్రత్యేకంగా మనం తీసుకుంటే, దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన ఆ కీర్తన రాశాడు. అయ్యా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని ఆయన రాస్తాడండి. అంతేకాదు మరికొన్ని కీర్తనలు ప్రత్యేకమైనటువంటి శైలి కలిగినటువంటి కీర్తనలు, వాటి పైన ఏముంటుందంటే, దయచేసి ఎవరైనా చూడండి, 45వ కీర్తన టైటిల్ పైన ఉన్నటువంటి మాటలు ఎవరైనా చదువుతారా? 45వ కీర్తన పైన ఉన్నటువంటి చిన్న అక్షరం. ప్రధాన గాయకునికి శోషనీయులను రాగము మీద పాడదగినది, కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన గీతము.
చాలండి. ఇక్కడ మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఏంటి ఇక్కడ శోషనీయులను రాగం మీద పాడదగింది. శోషనీయం అనేటువంటి రాగం ఉందండి. కొన్ని సందర్భాల్లో లిల్లీస్ అని కూడా పిలుస్తారు దీన్ని. అలాంటి కీర్తనలు కూడా మనం చూస్తాం. ఏంటి ఈ కీర్తనల ప్రత్యేకత అంటే మీరు గమనిస్తా ఉన్నట్టయితే దానికి ఒక రాగం ఉంది. అది పాట పాడాలి అనుకున్నప్పుడు ఆ రాగాన్ని ఆధారం చేసుకొని ఆ కీర్తన పాడేటువంటి వారు. దానికి సంబంధించినటువంటి రాగము స్పష్టంగా టైటిల్లో అది రాశారండి. అలాంటి కీర్తనలు 4 ఉన్నాయండి. అందులో 45వ కీర్తన, 60వ కీర్తన, 69వ కీర్తన, 89వ కీర్తన. ఈ కీర్తనలన్నీ కూడా శోషన్యం అనేటువంటి రాగంతో రాయబడినటువంటి కీర్తనలు. అవి పాడాలి అనుకుంటే ఆ రాగాన్ని ఆధారం చేసుకొని మనం పాడితే అది అర్థవంతంగా మన మనసుకి ఆహ్లాదం కలిగించే రీతిగా అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ కీర్తనలు రచించినటువంటి విధానం చూడాలి, రాసినటువంటి స్టైల్, ఆ యొక్క మరి రచనా విధానం కూడా మనం చూస్తాం. అందులో మరి దాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి టైటిల్స్ కూడా మనకు ఉపయోగపడతాయి. రచయితకి దానికి ఏం సంబంధం అనేది కూడా పైన ఉన్నటువంటి రచయిత పేరు అక్కడ కనబడుతుంది. దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకుంటాం. కొన్ని కీర్తనలు యాత్రా కీర్తనలు అని రాయబడ్డాయండి. కొన్ని కీర్తనలలో ప్రధాన యాజకునికి, ప్రధాన గాయకునికి అని రాయబడ్డాయండి. అంటే ఏంటి మీరు గమనిస్తే యూదులు సంవత్సరంలో 3 సార్లు యెరూషలేం దేవాలయానికి ఎంత దూరం ఉన్నా, ఎంత పల్లెటూరులో ఉన్నా తమ యొక్క పిల్లలతో, తమ యొక్క ధనధాన్యంతో, తమ పశువులతో పాటు వారు ఏం చేసేవారంటే యెరూషలేం దేవాలయానికి వెళ్ళేటువంటి వారు. ఆ ప్రయాణంలో కొన్నిసార్లు వారు వర్షంలో తడిచేటువంటి వారు, ఎండకు ఎండేటువంటి వారు, కొన్నిసార్లు వాళ్ళు చలికి వణికిపోయేటువంటి వారు. ఇట్టి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, గతంలో తమ పితరులు పొందినటువంటి దేవుని మేలుని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆ యొక్క దేవాలయంలో మెట్లు ఎక్కుతున్నప్పుడేమో వారు ప్రధాన గాయకునికి అని ఉన్నటువంటి కీర్తనలు పాడితే, తమ ఇంటి నుంచి యెరూషలేం పట్టణానికి ప్రయాణం చేస్తున్నప్పుడు యాత్రా కీర్తనలు అని ఉన్నాయి కదండి, వాటిని పాడుకునేటువంటి వారు. కాబట్టి ప్రతి కీర్తనకు ఉన్నటువంటి టైటిల్ చాలా ప్రత్యేకమైనది. ఆ కీర్తన యొక్క స్వభావాన్ని ఆ యొక్క టైటిలే మనకు స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ఆ టైటిల్ని కూడా మనం కాస్త గమనించి అందులో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇక్కడ 137వ కీర్తన 9వ వచనంలో నీ పిల్లలను బండకేసి కొట్టువారు ధన్యులు అని రాయబడి ఉన్నదండి. ఈ కీర్తనలో 137వ కీర్తనలో ఈ మాటని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. బండకేసి కొట్టుడి అంటే క్రీస్తు బండ అని యేసుక్రీస్తు. ఓకే ఓకే అండి సార్, ఇక్కడ బండ అంటే యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క వాక్యానికి మనము పిల్లల్ని దగ్గరగా ఉంచడము అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి, ఓకే అండి, రైట్ అండి. ఇంకా మరొకరు. అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి, వాళ్ళు అనుభవిస్తున్న వేదనను బట్టి శత్రువుల పక్షంగా శత్రువులకి ఏమైనా శిక్ష రావాలని ప్రార్థన చేయడము, దేవుణ్ణి వేడుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఓకే అమ్మా, ఓకే అమ్మా. జ్యోతి గారు. ఓకే ఓకే, ఇంకా మరొకరు మాట్లాడండి. ఈ వచనాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్ ప్రజలాడండి. మరి పిల్లలను పట్టుకుని బండకు వేసి కొట్టేవాడంటే పిల్లలను అంటే మనం దేవుని యొక్క మార్గం నడిపించడానికి మనం చేసే ప్రయత్నం ద్వారా దేవుని మార్గం నడవడానికి ట్రై చేయాలి సార్ పిల్లల్ని. అంటే ఎట్లని వాళ్ళని కొట్టడం ద్వారా? కొట్టడం కాదు సార్, అంటే భయభక్తులు చెప్పి దేవుని యొక్క మార్గం నడిపించడం.
కాదండి, ఈ వచనం నీ పసిపిల్లలను పట్టుకొని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఈ మాటని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఏం చెప్తున్నాడు రచయిత? రైట్ అండి, చూద్దామండి. మీరు చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చారు. దీన్ని థియాలజీలో ఇంప్రెకేటరీ కీర్తన, ఇంప్రెకేటరీ సామ్ అని చెప్పి పిలుస్తారండి. ఏంటంటే శాపనార్థ లేదా కఠినమైనటువంటి తీర్పు రావాలి అని కోరుకునేటువంటి కీర్తన. ఇక్కడ ఈ కీర్తనని శాపనార్థ కీర్తన అని పిలుస్తారు. బైబిల్ హెర్మెనాటిక్స్ లో అంటే వ్యాఖ్యాన శాస్త్రం ప్రకారంగా ఇది కఠినమైనటువంటి వచనాన్ని సరి అయినటువంటి కోణంలో ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మీరందరూ కూడా రకరకాల అభిప్రాయాలు చెప్పారండి, కానీ ఇక్కడ చరిత్ర మరొక రకంగా ఉంది. హిస్టారికల్ కాంటెక్స్ట్ ని మీరు గమనిస్తే ఈ కీర్తన బబులోను చెరలో ఉన్నటువంటి యూదుల ఆవేదనను ప్రతిబింబిస్తుంది. అర్థమైందా అండి? బబులోనీయులు యెరూషలేముని ముట్టడించినప్పుడు వారు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. యూదుల ఇళ్లను కూల్చివేసి గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారి కడుపులు చీల్చి వారి పసిపిల్లల్ని క్రూరంగా చంపేశారు. ఆ ఘోరమైనటువంటి అన్యాయాన్ని కల్లారా చూసిన బానిసలుగా మార్చబడినటువంటి బాధితులు పడేటువంటి తీవ్రమైనటువంటి భావోద్వేగమే ఈ యొక్క వచనం యొక్క రూపము. ఏమైనా అర్థమైందా అండి? మీకు ఏమైనా అర్థమైందా? ఈ కీర్తనలో దయచేసి మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. 137వ కీర్తన మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. చాలండి. ఇక్కడ వారికి వేదన కలిగింది. ఎక్కడ కలిగింది? బబులోనులో కలిగింది. అంటే బబులోను చెరలో ఉన్నప్పుడు యూదులు పడినటువంటి ఆ ఆవేదనని, ఆ కష్టాన్ని, ఆ శ్రమని జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేస్తున్నారంటే, అయ్యా ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే తమ జీవితంలో మాకు చేసినటువంటి ఈ యొక్క క్రియలన్నీ కూడా అవే ఆ కఠినమైనటువంటి శ్రమలు. అంటే ఇళ్లను కూల్చివేయడం, గర్భవతుల కడుపును చీల్చడం, పసిపిల్లలని అతి క్రూరంగా చంపడం ఏదైతే ఉందో ఈ పద్ధతి, ఈ బాధ మాకే కాదు మమ్మల్ని హింసించినటువంటి బబులోనీయులకు కూడా రావాలి అని చెప్పి రచయిత కోరుకుంటూ ఈ మాటలు రాశాడు. రా ఎమోషనల్ క్రై, ఏమీ మార్చకుండా ఉన్నది ఉన్నట్టుగా తన ఎమోషన్ని, తన యొక్క భావ ఉద్రేకాన్ని ఆయన ఏడ్చుకుంటూ తెలియజేశాడు. అంటే రచయిత ఎంత దుఃఖముతో, మానసిక వేదనతో కృంగి కృషించిపోతూ ఈ మాట రాశాడో అర్థం చేసుకోవాలి. అంటే బబులోను రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ యూదులైనటువంటి మమ్మల్ని హింసించినటువంటి ఆ బబులోను రాజ్యానికి దేవుడు తీర్పు తీరిస్తే వారి పసిపిల్లల్ని బండకేసి కొట్టేటువంటి వ్యక్తి ధన్యుడుగా మారే అవకాశం ఉంది. అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో వారికి వస్తాయి, దేవుడు ఇస్తాడు అని చెప్పి రచయిత దుఃఖముతో మాట్లాడినటువంటి మాట. అంటే తన శత్రువులకి. చిన్న డౌట్ సార్, చెప్పమ్మా. వెనకాల ధన్యుడు అంటే గొప్ప వ్యక్తి లేదా అది మోక్షం పొందిన వాడు కదా, ఆ మాట ఒక్క పదం వాడకుండా ఆ విధంగా జరుపుబడుతుంది అన్నట్టుగా చెప్పొచ్చు కదండి. అమ్మ ధన్యుడు అనే పదం నువ్వు అమ్మ ఒక్క మాట, ఆ ఒక పదం చిట్టమ్మ గారు, ఇక్కడ ధన్యుడు అంటే మనం అర్థం చేసుకున్నటువంటి అర్థం కాదండి. గమనించాలి, ఇది హిబ్రూ భాషలో రాయబడినటువంటి పదం. ఈ పదానికి అర్థం ఏంటి అంటే ధన్యుడు అనేటువంటి పదానికి ఒకవేళ ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే, ఆయన ఏ పని చేసినా, ఎలాంటి కష్ట పరిస్థితిలో ఉన్నా దేవుడు అతనికి తోడుగా ఉంటాడు అని చెప్పడానికి రాయబడినటువంటి పదమే ధన్యుడు.
మనం ఏమనుకుంటాం, ధన్యుడు అంటే ఆశీర్వదింపబడినటువంటి వాడు, డబ్బున్నటువంటి వాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వారి జీవితంలో యూదులకి హింస కలిగింది. అలాంటి హింస బబులోనీలకు కూడా కలగాలని చెప్పి రచయిత మాటలనేటువంటి మాటని మనం చదువుతున్నాం. రచయిత మాటలనేటువంటి మాటనే మనం చదువుతున్నాం. సో కాబట్టి ఇక్కడ యూదుల యొక్క ఆవేదన, రచయిత యొక్క ఆవేదనని మనం చూస్తున్నాం. రెండవది ప్రతీకార న్యాయము, లెక్స్ టాలియనిజం అంటే ఏంటిది మీరు గమనించాలి. టాలియానిక్ జస్టిస్ అంటే ఏంటి అంటే ప్రతీకారం, అందులో న్యాయం ఉండాలి, పగ నెరవేర్చబడాలి. ఆ పగలో ఏముండాలంటే దేవుని నీతి, దేవుని న్యాయం కనపడాలి. కంటికి కన్ను పంటికి పన్ను అనే ప్రాచీన న్యాయ సూత్ర ప్రకారంగా ఈ వచనం రాయబడ్డది. అంటే కీర్తనల గ్రంథం పాత నిబంధనలో ఉంది, ఈ మాట కూడా పాత నిబంధనలో ఉంది. రచయితకి ఏం తెలుసు అంటే కంటికి కన్ను, ఆ న్యాయమే ఆయనకు తెలుసు. అప్పటికి ఉన్నటువంటి జ్ఞానం అదే వారికి న్యాయము అని అనిపిస్తుంది. కాబట్టి మమ్మల్ని హింసించినటువంటి బబులోనీలకు కూడా మా పిల్లల్ని ఎట్లయితే చంపారో వారికి కూడా ఆ గతి పట్టాలి అని కోరుకుంటూ రచయిత రాసినటువంటి భావ ఉద్రేకమైనటువంటి మాట ఇది అని మనం గమనించాలి. బబులోనీయులు ఇశ్రాయేలీయుల పిల్లలకు ఎలాంటి ఘోరమైనటువంటి ముగింపుని ఇచ్చారో వారికి కూడా అలాంటి తీర్పే జరుగుతుంది అని యెషయా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనంలోను, హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనంలోను ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. అర్థమైంది అనుకుంటా. అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ మరి దేవుని యొక్క తీర్పు బబులోనీయుల జీవితంలో జరుగుతుంది అని రచయితలు, ప్రవక్తలు వారు ముందే ప్రవచించారు. ఆ ప్రవచనంను మరి భక్తులు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి గతి పట్టాలి అని చెప్పి ఎంతో దుఃఖంతో, వేదనతో వారు ఈ మాటని పలికారు. కాబట్టి ఇది ఒక వ్యక్తిగత కక్ష కాదండి, ఏదో నాకు మాత్రమే అన్యాయం చేశాడు అనేది కాదు ఇది. కానీ శత్రువులు చేసిన పాపానికి తగిన ప్రతిఫలం, ప్రతీకార న్యాయం అని చెప్పి చెప్పుకున్నాము కండి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు, మీరు బైబిల్లో గమనిస్తే ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు బబులోను చెరకు పంపించాడంటే వారు చేసినటువంటి 3 తప్పులండి. దేవుని మేలును మర్చిపోయారు, విగ్రహాలను పూజించారు, అన్య జనులతో సహవాసం చేసి వ్యభిచారం చేశారు. ఈ 3 విషయాలను బట్టి వారిని దేవుడు బబులోను చెరకు పంపించి వారు తాము చేసినటువంటి తప్పుని, పాపాన్ని గుర్తుపట్టి తిరిగి దేవుని దగ్గరికి వస్తారు అనేటువంటి ఆలోచనతో దేవుడు బబులోను చెరకు వారిని పంపిస్తే బబులోనీయులు ఏం చేశారంటే దేవుడు అనుకున్న దానికంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కువగా కఠినంగా, అతి క్రూరంగా హింసించారండి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే అయ్యా మాకు జరిగినటువంటి ఈ యొక్క ఘోరమైనటువంటి శ్రమ, దానికి న్యాయం కావాలి అని చెప్పి అడుగుతూ శత్రువులు చేసిన పాపానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ న్యాయమైనటువంటి తీర్పే వారికి రావాలని తమ కడుపు కోత, ఆవేదనను దేవుని పాదాల యొద్ద రచయిత కుమ్మరిస్తున్నాడు. ఇది ఈ పదానికి ఉన్నటువంటి అర్థం. అంటే ఏంటి, రచయిత కోరుకుంటున్నాడు దేవుని పాదాల దగ్గర, అయ్యా మమ్మల్ని హింసించారు, మా పిల్లల్ని క్రూరంగా చంపేశారు, మా గర్భవతుల కడుపులు వాడు చీల్చారు, అంత కఠినమైనటువంటి వేదన మేము అనుభవించాము, మమ్మల్ని హింసించిన బబులోనీయులు కూడా నువ్వు న్యాయం తీర్చేటువంటి దేవుడవి, అయ్యా మా పక్షంన న్యాయమైనటువంటి తీర్పుని తీరుస్తూ వారికి కూడా అదే వేదన నువ్వు కలిగించు అని దేవుని పాదాల దగ్గర వారు కోరుకుంటున్నటువంటి మాట ఈ మాట. సో కాబట్టి ఒక వాక్యాన్ని చదివేటప్పుడు దాని వెనక ఉన్న చరిత్ర, దాంట్లో ఉన్నటువంటి అర్థం
అసలు ఈ పదం రాయడానికి బలమైనటువంటి కారణం ఏంటి అనేది మనం చూడాలి. రచయిత ఎవరు అనేది కూడా చూడాలి. ఆయన రాస్తున్నటువంటి పదాల యొక్క పొందిక, ఆ పదాలలో ఉన్నటువంటి అలంకారిక భాష, ఆ పదాలలో ఉన్నటువంటి సందేశం, ఏం చెప్పడానికి ఈ పదాలు రాశాడు అనేది కూడా మనం స్పష్టంగా చదవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ తమ పసిపిల్లలను బండకేసి కొట్టేటువంటి వారి గురించి మనం ప్రసంగం చేస్తూ ఇది ఈనాటి సంఘానికి కూడా ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడనేది చెప్పొద్దండి. అది తప్పండి. రచయిత తనని హింసించిన వారికి ఆ గతి పట్టాలని కోరుకుంటూ రాసిన మాటే తప్పితే అది దేవుడు చేస్తాడా చేయడా అనేది తర్వాత సంగతి. వారి బాధ దేవుని పాదాల దగ్గర పెట్టారు అంతే, అంత మటుకే అర్థం చేసుకోవాలి దాన్ని. కాబట్టి దాన్ని ఈనాటి సంఘంలో ఇది ఆజ్ఞ పాటించాలని చెప్పడానికి లేదు, అది తప్పుడు వ్యాఖ్యానము అని మనం గ్రహిస్తాం. చివరిగా మీరు చూస్తున్నట్టయితే కవిత్వాన్ని, అంటే కవిత్వ విధానంలో రాయబడినటువంటి ఆ యొక్క మరి కావ్య గ్రంథాలని మనం చదువుతున్నప్పుడు ఆ గ్రంథాలు రోజువారీ జీవితానికి మనం ఏమన్నా అన్వయించుకోవచ్చా? ఒకవేళ అన్వయించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎట్లా మనం అన్వయించుకోవాలి? కీర్తన 42వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని రాయబడ్డదండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇది ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది కోరహు కుమారులు రాసిండేవి బ్రదర్. కోరహు కుమారులు రాసినారు. వాళ్ళల్లో వాళ్ళ మనసుకి వాళ్ళ ఆత్మకి వాళ్ళే చెప్పుకుంటున్నారు. అవునండి. సిస్టర్, ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన ఇది. లేదు సిస్టర్, పైన ఉంది కోరహు కుమారులు రచించినది అని ఉంది. 142 బ్రదర్, నేను చదువుతుంది అదే కోరహు కుమారులు రచించినది అని ఉంది. కాబట్టి వాళ్ళు ఆ దేవాలయానికి వాళ్ళ తండ్రి చేసిన దానికి దూరం అయిపోయినారు కదా, దాన్ని బట్టి దేవుని కొరకు నా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని దేవునితో చెప్తున్నారు. లాస్ట్ వచనం అయితే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావని వాళ్ళ ఆత్మతో వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా. ఓకే అమ్మా, ఇంకా మరొకరు మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు? అయ్యా మరొకరు చెప్పండి. మరొకరు. అదే ఇక్కడ కోరహు కుమారులే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఉత్సాహాన్ని బట్టి ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు అనేటువంటి మాట వారితో వారే మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నది. ఇక్కడ మీది వచనాలు చూస్తే ప్రాబ్లం ఏంటంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడను, ఇది మెయిన్ కారణం. దాని గురించి వీరు ఇక్కడ ఈ 5వ వచనంలో మాట్లాడుతున్నారు. అవును, అవునండి. ఇంకా ఈ వచనంలో ఏమి ఉంది? ఇంకా రెస్పాండ్ కావాలండి, దయచేసి అందరూ మాట్లాడాలి. ప్రైజ్ లార్డ్ సార్. అయ్యా ప్రైజ్ లార్డ్ అండి. సార్ ఇక్కడ నా ప్రాణం అన్ని వేళ కృంగి ఉన్నావు అంటూనే దేవుని యందు నిరీక్షణ ఉంచాలనేది ఉద్దేశంగా కనబడుతుంది సార్. అవునండి. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు కృంగిన స్థితిలో, బలహీనుల స్థానంలో ఉన్నారు, తొందరపడే కలిగి ఉన్నారు. కాబట్టి అవును, అవును, దేవుని యందు నిరీక్షణ ఉంచము అని తనకు అప్పగిస్తున్నట్టుగా ఉంది. అవునండి, తనకు తాను చెప్పుకున్నటువంటి మాటలే ఇవి. అవునండి. డిసప్పాయింట్మెంట్ లో ఓదార్పు చెప్పుకుంటున్నారు సార్. తమ డిసప్పాయింట్మెంట్ లో ఓదార్పునిచ్చుకుంటున్నారు. దేవునితో మాట్లాడుతున్నారు. రాత్రింబగలు నా కన్నీళ్లు
అన్నపానములైన అంటే బాధగా నేను ఇట్లా కృంగిపోతున్నాను, అయినను నేను నిరీక్షణ కలిగి ఉంటాను అని వారికి వారు ప్రేరేపించి మాట్లాడుకున్న స్తుతులు చెల్లిస్తున్నట్టుగా ఉంది బ్రదర్. వారికి వారే మాట్లాడుకున్నారు. అమ్మ చిట్టమ్మ గారు ఏదో చెప్తున్నారు. తమ డిసప్పాయింట్మెంట్ లో తమకు తామే అది చెప్పుకుంటూ ఉన్నారండి. ప్రేరణ ఇచ్చుకునే దానికి నిరీక్షణ ఉంచుదాము, డిసప్పాయింట్ ఉందాము మనము అని బలపరుచుకుంటున్నారు. ఎవరి మీద నిరీక్షణ? దేవుడి మీద, దేవుడిపై. రైట్, కరెక్ట్. ఇక్కడ మనం చూద్దామండి, ముందుకెళ్దాం. ఇక్కడ మీరు గమనిస్తే 42వ కీర్తన 5వ వచనంలో ఆయన రచయిత రాస్తున్నప్పుడు ఏంటంటే సమస్త భావోద్వేగాలని ఆయన దైవీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మనకి ఈ మాట అర్థం కాలేదు. శాంక్టిఫైయింగ్ ఆల్ ఎమోషన్స్. తన యొక్క ఉద్దేశం, తన యొక్క భావాలన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే రచయిత దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాడండి. మనకు కలిగే ఏ భావోద్రేకమైనా, అది కోపమా, నిరాశనా, భయమా, ఆనందమా, అవి ఏవైనా సరే దాన్ని దాచుకోకుండా లేదా పాపానికి దారి తీయకుండా వాటన్నిటినీ ప్రార్థనగా మార్చి దేవుని సన్నిధికి తీసుకురావడమే దైవీకరించడం. శాంక్టిఫైయింగ్ అంటే మన ఎమోషన్స్ ని, మన భావోద్రేకాలని పాపంలో పడేటట్టుగా వాడకుండా. ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడిందనుకో, అది పాపంలోకి మారుతుంది. తనకున్నటువంటి నిరాశతో తనను తాను చంపుకోవాలని అనుకున్నాడు అనుకో, అది పాపంగా మారుతుంది. తన భయాన్ని బట్టి తాను జయించాల్సినటువంటి వాటిని జయించకుండా దాక్కున్నాడు అనుకో, అది ఆయన జీవితంలో విజయం తీసుకురాలేదు. అంటే మీరు గమనించండి, భక్తులకి కూడా భావ ఆవేశాలు ఉన్నాయండి, భావోద్వేగాలు ఉన్నాయి. వారికి కూడా కోపం వచ్చింది, నిరాశ, భయం అనేది కలుగుతుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే కోపపడుడు గాని, ఏముందమ్మా అక్కడ? కోపపడుడు గాని అంటే కోపం ఏమైపోతుంది? పాపానికి దారితీస్తుంది. ఎస్, కోపంలో మన కోపం ప్రదర్శించేటువంటి సమయంలో మనం పాపానికి దాసులమైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి భక్తుడు ఏం చేస్తున్నాడంటే మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆ భావోద్రేకాలు అన్నీ కూడా వాటిని పాపానికి అవకాశం ఇవ్వకుండా వాటిని ఎట్లా వాడుతున్నాడంటే వాటిని అన్నిటినీ ప్రార్థనగా మార్చి దేవుని సన్నిధిలో వాటిని పెడుతూ ఆ భావోద్రేకాల ద్వారా ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో తన ఆత్మని కుమ్మరిస్తూ ఆయన పాపం చేయకుండా కాపాడబడుతున్నాడు. మీరు గమనించాలి, మనకు ఒక నిరాశ వచ్చినా, అయ్యో ఈ జీవితం ఇంతే అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనం రేపటి గురించి నిరీక్షణ ఉండదు కాబట్టి చచ్చిపోతే బాగుండు అని అనుకుంటాం. ఆత్మహత్య పాపం అని బైబిల్ చెప్తుంది. అంటే ఏం గమనిస్తుంటున్నాం? మన జీవితంలో వచ్చేటువంటి భావ ఉద్రేకాలు పాపానికి తావు ఇవ్వడానికి అవకాశం ఉంది, పాపాన్ని చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. అయితే భక్తులు ఏం చేస్తున్నారంటే వాటిని ప్రార్థన రూపకంగా మార్చి దేవుని సన్నిధిలో తమకున్నటువంటి కోపాన్ని, తమకున్నటువంటి నిరాశని, తమకున్నటువంటి భయాన్ని దేవునికి చెప్పుకుంటూ దాన్ని ఏం చేస్తున్నారంటే వారు వాటి నుంచి విడుదల పొందుతున్నారు, పాపం చేయకుండా కాపాడబడుతున్నారు. అందులో భాగంగా నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, దేవుని సన్నిధికి మనం వెళ్ళట్లేదు. అయితే ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఎందుకు? నాలో నువ్వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ, నమ్మకం ఉంచు అని భక్తుడు తనకు తాను చెప్పుకున్నటువంటి మాటనే 5వ వచనంగా మనం చూస్తాం. అంటే ఆయన యొక్క భావోద్రేకం కనపడుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన తొందరపడ్డాడు, కృంగిపోయాడు. కానీ తిరిగి దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి సమయంలో ఆయన నిరీక్షణ, నమ్మకాన్ని కలిగి బ్రతుకుతున్నాడు అనేది ఈ కీర్తన యొక్క సారాంశం. అంటే రాస్తున్నటువంటి ఈ యొక్క 42వ కీర్తనలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనిషి తనలో ఉన్నటువంటి భావోద్రేకాలని దేవుని దగ్గర పెట్టాలి, తనకున్నటువంటి భావోద్రేకాలతో పాపం చేయొద్దు అని అర్థం చేసుకుంటున్నాం.
అంతేకాదు మీరు గమనిస్తే ఆచరణాత్మక విధానం అంటే ఏంటి? కీర్తనకారులు తమ హృదయంలోని రాక్షస కోపాన్ని 137 కీర్తన అంతా కూడా కోపంతో ఉన్నదండి. దాని యొక్క తీవ్రమైనటువంటి నిరాశను 88వ కీర్తన నిరాశతో ఉన్నటువంటి కీర్తన దేవుని యొక్క వాళ్ళు కుమ్మరిస్తుంటున్నారు. అప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి భావోద్వేగము పవిత్రమైన ప్రార్థనగా మారుతుంది. అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది? ఆ భావోద్రేకాలని వారు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర కుమ్మరించడం ద్వారా పాపము చేయకుండా కాపాడబడుతున్నారు. తమ భావోద్రేకాన్ని పవిత్రమైనటువంటి ప్రార్థనగా వారు మారుస్తూ దేవునితో చెప్పుకునేటువంటి ప్రయత్నము వారు చేస్తున్నారు అనేది ఈ కీర్తనలో మనం చూస్తుంటాం. అంటే మనకున్నటువంటి భావోద్రేకాలని వాక్యాన్ని ఆధారం చేసుకొని వాటిని మనం కంట్రోల్లో ఉంచుకొని దేవుని దగ్గర మాత్రమే వాటిని పంచుకోవాలి. 88వ కీర్తనలో మనం గమనిస్తా ఉన్నట్లయితే అక్కడ చూస్తుంటాం ఏంటి? వాళ్ళలో ఉన్నటువంటి బాధ, వాళ్ళలో ఉన్నటువంటి దుఃఖాన్ని గమనిస్తే మీరు చూస్తున్నట్టయితే 15వ వచనం చూద్దాం. 88వ కీర్తన 15వ వచనంలో, బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. అంటే తనకున్నటువంటి దుఃఖం, తనకున్నటువంటి వేదన అంతా కూడా దేవుడు మరి నాకు ఇచ్చాడని అనుకుంటూ ఏం చేస్తున్నాడంటే దేవునికి చెప్పుకుంటున్నాడు. అయ్యా నా హృదయంలో ఈ బాధ ఉంది, నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి తన యొక్క భావాన్ని అంతా కూడా భక్తుడు దేవునితో చెప్పుకుంటున్నాడు. ఇది ఆచరణాత్మకమైనటువంటి విధానం. మనకు కూడా కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, భయం వచ్చినా దేవుని దగ్గర చెప్పుకోవాలండి. అదే ఈ కీర్తన నేర్పిస్తున్నటువంటి సత్యం. ఇక్కడ చూస్తున్నట్లయితే నైతిక వివేచనని పెంపొందించుకోవాలి. ఈ కీర్తనలు అంటే ముఖ్యంగా కావ్య గ్రంథాలు చదువుతున్నప్పుడు భావోద్రేకాలని దేవుని దగ్గర చెప్పుకోవడమే కాదు, మనల్ని కాపాడుకోవడమే కాదు, నైతికమైనటువంటి వివేచన కూడా పెంపొందించుకుంటాము. కల్టివేటింగ్ మోరల్ డిస్క్రిమినేట్ అంటే కీర్తనలోని జ్ఞానోపదేశాల వచనాలు, మనకి జ్ఞానం ఇచ్చేటువంటి ఉపదేశం చేసేటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయాల్లో దేవుని చిత్తాన్ని వెతకడానికి సహాయపడతాయి. దేవుని చిత్తం అంటే ఇంకేదో ఉన్నది అని చెప్పి అనుకోవద్దండి. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలి? విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. మనం ఏ పని చేసి బ్రతకాలి? న్యాయమైనటువంటి ఏ పని, ఇతరులను మోసం చేయకుండా ఏ పనైనా చేస్తూ మనం బ్రతకాలి, అది దేవుని చిత్తమే. ఇతరులకి మనం సహాయం చేయాలి, అది దేవుని చిత్తమే. బైబిల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయాల్లో దేవుని చిత్తాన్ని వెతకడానికి మనం ఈ యొక్క మరి పుస్తకాలని మనం చదవాలి. ఈ పుస్తకాలు మనకు అట్లా సహాయం చేస్తాయి. మీ ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా చదువులలో ఏదైనా తప్పుడు మార్గంలో లాభం వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ కీర్తన మనం చదివి అర్థం చేసుకుంటే ఈ కీర్తనల కవిత్వము మన మనస్సాక్షిని హెచ్చరిస్తుంది. అరే బైబిల్లో కావ్య గ్రంథాలలో ఈ మాట ఉంది కదా, కాబట్టి నేను చేసేటువంటి జాబ్లో ఈ తప్పు, ఈ పాపము నేను ఎట్లా చేయాలి? నీతి మార్గంలో నడిచేటువంటి వివేచన ఈ వచనాలు మనకి ఇస్తాయండి. సపోజ్ మనం ఏదైనా మరి వృత్తి, మనం చేస్తున్నటువంటి పనిలో, వ్యాపారంలో ఏదైనా తప్పుడు మార్గం, లాభం వచ్చేదే కానీ అది బైబిల్ సమర్థించినటువంటి పద్ధతి అయితే అప్పుడు వాక్యం మనకు గుర్తొచ్చినప్పుడు వెంటనే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి, వాక్యంలో చెప్పినటువంటి విధానాన్ని బట్టి మన జీవితాన్ని మనము కొనసాగించాలి. కానీ పాపము ప్రేరేపించే రీతిగా లేదా డబ్బులు వస్తున్నాయి కదా అని ఎంతకైనా దిగజారే స్థితిలోకి మనం వెళ్ళకూడదు. ఈ యొక్క కావ్య గ్రంథాలు నీతి మార్గంలో మనం నడవడానికి అవసరమైనటువంటి వివేచన, ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని ఈ యొక్క కావ్య గ్రంథాలు మనకిస్తాయి. ఆచరణాత్మక విధానంలో సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనసు చెప్పే తప్పుడు మాటలు వినకుండా మన ప్రాణానికి మనమే వాక్యం ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలండి. అరే నిజమే కదా, వాక్యంలో ఇట్లుంది కదా,
ఈ తప్పు చేయొద్దు, నేను వాక్యానికి నేను లోబడతా, అప్పుడే దేవుని ఆశీర్వాదం నాకు ఉంటుంది అని మనకు మనమే కౌన్సిలింగ్, మనకు మనమే ఆలోచన చెప్పుకోవాలండి. దేన్ని బట్టి అంటే వాక్యాన్ని బట్టి. పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నప్పటికీ నేను పాపంలో పడిపోకుండా దేవుని వైపు నా చూపుని నేను సారిస్తాను, కొనసాగిస్తాను అని మన మనస్సాక్షిని సరి చేసుకోవడానికి నైతిక వివేచన ఈ యొక్క కావ్య గ్రంథాలు ఇస్తాయండి. అంటే మన ఎమోషన్స్ లో, మన భావోద్రేకాల్లో మనం పాపం చేయకుండా ఉండడానికి ఈ కీర్తన పనిచేస్తుంది, కావ్య గ్రంథాలు పనిచేస్తాయి. అంతేకాదు మనం పాపంలో పడాల్సిన స్థితిలో ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, ఈ కావ్య గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు మనల్ని హెచ్చరిస్తాయి, మన మనస్సాక్షిని గద్దిస్తాయి. అప్పుడు మనం మనసు మార్చుకొని ఒక సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ యొక్క కావ్య గ్రంథాలు మనకి ఉపయోగపడతాయి. సంక్లిష్ట పరిస్థితులలో మూడవది దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మడం. అంటే మన అనుదిన జీవితంలో మనము ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటాం. ట్రస్టింగ్ గాడ్స్ సావర్నిటీ ఇన్ కాంప్లెక్స్ సిచ్యువేషన్. అంటే కాంప్లెక్స్ అంటే ఏం చేస్తామో మనకే అర్థం కాదు, ఏం చేస్తే బాగుంటుందో అనేది మనం గ్రహించలేని స్థితిలో దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని, సావర్నిటీ ఆఫ్ గాడ్, దాన్ని మనం నమ్మాలి, ఆ అధికారాన్ని మనం నమ్మాలి. ఎట్లా నమ్ముతాం అంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయి? ఈ కీర్తన రాసేటప్పుడు కీర్తనకారుడి శ్రమ ఇంకా తొలగిపోలేదు, శత్రువులు అతను ఎగతాళి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన దేవుని సార్వభౌమత్వాన్ని కీర్తనకారుడు నమ్ముతున్నాడు. 88వ కీర్తనలకు చూస్తూ ఉంటుంది. ఆచరణాత్మక విధానం, రోజువారీ జీవితంలో ఊహించనే నష్టం, అనారోగ్యము లేదా సంక్షోభము, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితి, అలాంటి గందరగోళ పరిస్థితులలో మనకి ఏ మార్గము కనిపించినప్పుడు దేవుని ముఖదర్శనం, ఆయన యొక్క ప్రసన్నత మనకు విజయం ఇస్తుందని చెప్పి నమ్ముతూ నిశ్శబ్దంగా మనం ఉండడమే దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మడం. నేను ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒడిశాలో కుష్టి వ్యాధి ఆ రోగులకి వైద్యం చేస్తున్నటువంటి ఒక మిషనరీని తన కారులో కాల్చి చంపారండి, గ్రహం స్టెయిన్స్. ఆ గ్రహం స్టెయిన్స్ భార్య పేపర్లో స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, నా భర్తను చంపినటువంటి వారిని దేవుడు క్షమిస్తాడు కాబట్టి నేను కూడా క్షమిస్తున్నాను అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఆ తర్వాత కొంతకాలానికి ఆ చంపినటువంటి వారిలో ఒక వ్యక్తి రక్షింపబడి బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అని అంటే, గ్రహం స్టెయిన్స్ భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నాకు ఆశ్చర్యం కలిగించింది. తన భర్తను చంపినప్పుడు కోపంతో మమ్మల్ని చంపడానికి ఆమె ప్రయత్నం చేయాలి, కానీ నా దేవుని ప్రేమను బట్టి నేను వారిని క్షమిస్తున్నాను అన్నదంటే అందులో ఏదో గొప్ప సందేశం ఉన్నది అని నేను యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. దేవుని ప్రేమ నాకు అర్థమైంది, దేవుని నమ్ముకున్నాను అన్నాడు. అంటే మీరు గమనించండి, ఏంటి మనం ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి మన యొక్క జీవితంలో మనకు ఎదురైనప్పుడు ఏం చేయాలో తెలుసా? మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. ప్రతీకారం తీర్చుకోవడం, నేనే పగ తీర్చుకుంటాను అని అనడం కాదు. నీ చుట్టూ పరిస్థితులు నీకు ఆటంకంగా ఉన్నాయా, నీకు ఇబ్బంది కలిగిస్తున్నాయా? నిశ్శబ్దంగా, మౌనంగా దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, ఇందులో నుంచి నేనేదో నేర్చుకోవాలి, ఈ స్థితి ద్వారా నేనేదో మరి పాటించాలి, ఎక్కడ తప్పిపోతున్నానేమో సరి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని దేవుని అధికారానికి మనం లోబడి ఆయనకి మనల్ని మనం అప్పగించుకోవాలి. సంక్లిష్ట పరిస్థితులలో దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మడం ఈ యొక్క కావ్య గ్రంథాలు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. యోబు జీవితంలో అన్ని శ్రమలే, కానీ చివరికి వస్తే దేవుడు ఏమని మాట్లాడతాడంటే, యోబు నా గురించి ఒక్క చెడు మాట కూడా ఆయన మాట్లాడలేదు అని ఒక సర్టిఫికెట్ దేవుడే ఇస్తాడండి యోబు గురించి. అంటే ఆయనకు శ్రమ ఉంది, ఆయనకు అనారోగ్యం ఉంది,
ఆయన కుటుంబం నశించిపోయింది, ఆస్తులు పోయాయి, ఆయన బూడిదలో కూర్చున్నాడు. ఇంత దీనస్థితిలో ఉన్న దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నేను దేవుని దూషిస్తున్నాను అని యోబు అనలేకపోయాడు. అగో అటువంటి స్థితిలో దేవుని సార్వభౌమత్వానికి యోబు తనను తాను అప్పగించుకున్నాడు. మనం చేయాల్సింది కూడా అదే. ఈ యొక్క కావ్య గ్రంథాలు నేర్పిస్తున్నటువంటి సత్యము అదే. ఇక్కడ చూస్తున్నట్టయితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఈ అనుభవంలోకి మనం రావాలండి. మన చుట్టూ సమస్యలు వ్యతిరేకంగా ఉంటున్నా ఈ కావ్య గ్రంథాలు చదువుతున్నప్పుడు, యోబు జీవితాన్ని చూసినప్పుడు, సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదువుతున్నప్పుడు, కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదువుతున్నప్పుడు, దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ మన భావోద్రేకాల్లో పాపం చేయకుండా మన పరిస్థితుల్లో మనం ఏమైనా మార్చుకోవాలనా అని అర్థం చేసుకుంటూ దేవుని సార్వభౌమత్వానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే, మనం నిరాశలో ఉన్నప్పుడు 42వ కీర్తన 5వ వచనంలో మన గొంతుకగా మార్చుకోవాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన ఏదో నేను నిరీక్షణ ఉంచి ఉన్నాను అనేటువంటి ఆలోచనతో మన జీవితాన్ని మనం కొనసాగించాలి. మన ఆందోళనను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నీకు పగుందా, కోపం ఉందా, దుఃఖం ఉందా, దేవునితో చెప్పుకో. భావోద్వేగాన్ని దైవీకరిస్తామంటే పాపం చేయకుండా దేవునికే అప్పగించుకోవడం మంచి పద్ధతి. దేవుని వైపు తిరగమని మన ప్రాణాన్ని హెచ్చరిస్తూ, అంటే ఎప్పుడైనా మనకున్నటువంటి సమస్యలలో మనము దేవునికి అప్పగించుకుంటూ వివేచన ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి సహాయం కోసం దేవునిపైనే మనము ఆయన వాక్యం పైనే ఆధారపడాలి. అదే మీరు గమనిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడని నిరీక్షణతో ఆయన యొక్క సార్వభౌమత్వానికి మనల్ని మనం అప్పగించుకుంటూ ఆ అధికారాన్ని మనం నమ్మాలి. మనం ఏ స్థితిలో ఉన్నా, చనిపోయేటువంటి స్థితిలో ఉన్నా, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడేమో అని మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. స్టెఫెను తను చనిపోయేటప్పుడు పౌలు గారు అక్కడే ఉన్నారు, సౌలుగా ఉన్నాడు. కానీ స్టెఫెను చావు చూసినటువంటి సౌలు కొంచెం కొంచెంగా దేవుని గురించి ఆలోచన చేయడం ప్రారంభించాడు. చాలా మంది భక్తులు మాట్లాడుతున్నటువంటి మాట అంటే, యేసు ప్రభువారి గురించి ఆలోచన ప్రారంభం కావడానికి స్టెఫెన్ యొక్క మరణం ఒక కారణం. ఆ స్థితిలో స్టెఫెన్ని దేవుడు ఉంచాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాక 3 వేరు ఖండాలలో, ప్రయాణ మార్గాలు లేనటువంటి పరిస్థితులలో ఆయన తన సువార్తని అతి తక్కువ కాలంలో అతి వేగంగా విస్తరిస్తూ అనేక సంఘాలు కట్టాడు. దానికి కారణం ఏంటంటే స్టెఫెను మరణం. శ్రమ ఉంది, కానీ తనను తాను దేవునికి అర్పించుకున్నాడు స్టెఫెను. పౌలు మరణం కూడా అంతే అండి. నీరో చక్రవర్తి చంపేటప్పుడు కూడా పౌలు తనను తాను దేవునికి అప్పగించుకుంటూ ఆయన అధికారానికి లోబడుతూ ఆయన హతసాక్షిగా తల నరికించబడి ఆయన చచ్చిపోయాడు. ఏంటి మనం నేర్చుకుంటున్నది? ఈరోజు ఏమేమి విషయాలు విన్నామండి? ఈరోజు కవిత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలని మనం గుర్తు చేసుకుంటూ ఈ కావ్య గ్రంథాన్ని మనం చదవాలి. అందులో హెబ్రీ సమాంతర నిర్మాణంలో 3 ప్రధానమైనటువంటి రకాలు ఉన్నాయి. ఆ యొక్క ప్రధానమైనటువంటి రకాల్ని మనం గుర్తు చేసుకోవాలి. జ్ఞాన గ్రంథాలు, కీర్తనలు వివరించేటువంటి ప్రత్యేకమైనటువంటి నియమాలు రచయిత తాను రాస్తున్నప్పుడు ఎలాంటి నియమాలని ఆయన మరి మనకిచ్చాడు, వాటిని బట్టి ఆ గ్రంథాలని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా కవిత్వానికి మరి రోజువారీ జీవితంలో మనం ఆ కవిత్వ పుస్తకాలు, కావ్య గ్రంథాలు ఎట్లా అన్వయించుకోవాలి అనేది మనం నేర్చుకున్నాము. కాబట్టి ఇంతటితో 10వ క్లాసు పూర్తయిందండి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని సరి అయినటువంటి విధానంలో మీరు చదివితే చాలా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇంతటితో క్లాస్ అయిపోయింది. మీకు ఏదైనా అర్థం కాదు 1-2 ప్రశ్నలు ఉంటే, వాదం కాదండి, తెలియనటువంటి విషయం. టుడే స్లైడ్ లాస్ట్ది.
అయ్యా కనిపిస్తుందా? ఓకే సార్. రైట్. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం కాని ఉందా? చెప్పిన క్లాసుల నుంచి అడగండి దయచేసి, బయట విషయాలు కాదండి. అర్థమైంది సార్ అంతా. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను.